जयतल सद्गुरु प्रभु महाराज को जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री दक्षिणामूर्ति समारंभां श्री शिवरामदीक्षित मध्यमां श्री बुरहानार्य पर्यंतं वंदे श्री सत्ययाक्य गुरु परंपरां। जयतल सद्गुरु प्रभु महाराज को जय। శ్రీ సద్గురు పాదుకాస్తం ఇది శంకరాచార్యుల వారు రచించారు. దీంట్లో 12 శ్లోకాలు ఉన్నాయి. అర్థం తెలుసుకొని ఆచరిస్తే మోక్షపదం. అర్థంతో సంబంధం లేకుండా కేవలం పారాయణంగా చేసినా కానీ లౌకికమైనటువంటి గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి. చాలామంది ఈ సద్గురు పాదుకాస్తవాన్ని ఎలా భావన చేస్తారంటే 12 రాసులకు సంకేతంగా 12 శ్లోకాలని భావన చేస్తారు. కొంతమంది ఒక్కో రాశికి ఒక్కో శ్లోకాన్ని అట్లా ఫాలో అయ్యేవాళ్ళు కొంతమంది ఉంటారు. అవన్నీ సంబంధం లేకుండా మనం 12 రాసుల్లో ఏదో ఒక రాశిలో మనం ఉంటాం కాబట్టి ఈ 12 శ్లోకాలు పఠించితే ఒక ప్రయోజనం కలుగుతుంది. ఖచ్చితంగా మనకు లౌకికమైన ప్రయోజనం అని లౌకిక ప్రయోజనాన్ని ఆశించి పఠించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. రెండవది, ఈ శంకరాచార్యుల వారు రచించినటువంటి పాదుకాస్తవాన్ని మనం పఠించడం వలన ఇప్పుడు బాహ్యార్థం ఉంటుంది, అంతరార్థం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ప్రాతకాలంలోనే స్మరించాలి అని చెప్పి కొంతమంది అని అనుకుంటారు. ప్రాతకాలంలోనే ఎందుకు స్మరించాలి అనే దానికి మనకి తెలిసిందే అనమాట. బ్రాహ్మీ ముహూర్తంలో అయితే ప్రశాంతత ఉంటుంది అనేటువంటిది ఒకటి. అలాగే బ్రాహ్మీ ముహూర్తంలో మన యొక్క హంసలు కూడా సహస్రార చక్రంలోకి నడుస్తూ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో మనం పఠించితే మనకు కొంచెం ఈ ఆధ్యాత్మికానికి దగ్గర అవుతాము అనేటువంటి ఉద్దేశంతో ఒకటి ఉంటుంది. రెండోది, ప్రాతరేవ హి మానసాంతర్భావయేత్ గురు పాదుకం అనేటువంటిది మకుటం. ప్రాతకాలంలోనే ఎందుకు స్మరించాలి అనే దానికి మనకు ఆధ్యాత్మిక పరంగా చెప్పబడేటువంటి అర్థం ఏంటంటే మనకు పగలు రాత్రి అనేటువంటివి రెండు ఉన్నాయి. రాత్రి అనేటువంటిది అజ్ఞానానికి సంకేతం, పగలు అనేటువంటిది జ్ఞానానికి సంకేతం. ఇప్పుడు ఇది ప్రాతకాలం అనేటువంటిది ఏంటంటే చీకటి పోయి వెలుగు వచ్చేటువంటి సమయం, చీకటి పోయి వెలుగు వచ్చేటువంటి సమయం అన్నమాట. ఈ చీకటి అజ్ఞానానికి సంకేతం కాబట్టి అజ్ఞానం పోయి జ్ఞానము ప్రసరితమయ్యేటువంటి జ్ఞానాన్ని పొందేటువంటి యోగ్యత వచ్చే సమయం అని అర్థం. అంటే ఎవరికైతే అజ్ఞానం తొలగిపోయి జ్ఞానాన్ని పొందేటువంటి యోగ్యత, జ్ఞానాన్ని పొందేటువంటి అర్హత వస్తుందో అదే ప్రాతకాలం. అంతే తప్ప ఉదయం అని, మధ్యాహ్నం అని, సాయంత్రం అని కాదు. ఎవరికైతే అజ్ఞానం దూరం అయ్యేటువంటి సమయం ఏర్పడుతుందో దాన్ని ప్రాతకాలంగా మనకు సూచించటం అనేటువంటి జరిగింది. అంటే అజ్ఞానం పోయేటువంటి పరిస్థితి ఎవరికైతే వస్తుందో వాళ్లకు ప్రాతకాలం ప్రాప్తించింది అని అర్థం అన్నమాట. అలాంటి సమయంలో మనస్సులో గురువు యొక్క పాదపద్మాలను వాళ్ళు పఠించాలి అని చెప్పేటువంటి అర్థం అన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే గురువు గారిని ఒక కుర్చీలో కూర్చోబెట్టి, గురువుగారిని కానీ గురువుగారి యొక్క దంపతులను కూర్చోబెట్టి ఈ పాదుకాస్తం ఒక్కొక్క శ్లోకాన్ని చదువుకుంటూ ఒక్కొక్క ప్రదక్షిణ చేస్తారు గురువుగారికి. ద్వాదశ నమస్కారాలని చెప్పి కొంతమంది ఈ పద్ధతిగా చేస్తారనమాట. ఫస్ట్ ఈ శ్రీ సమంచితమవ్యం శ్లోకం ఉందనుకోండి, గురువుగారికి ఫస్ట్ నమస్కారం చేసి అక్కడ ప్రారంభిస్తారు. ఆ గురువుగారు కుర్చీ చుట్టూ ప్రదక్షిణ చేసేసరికి ఈ శ్లోకం అయిపోవాలి. ఈ శ్లోకం అయిపోయిన తర్వాత ఒక నమస్కారం చేస్తారు, అంటే ఒక నమస్కారం అయిపోయింది. అట్లా రెండో శ్లోకం ఉంటుంది. రెండో శ్లోకాన్ని చదివేప్పుడు కూడా గురువుగారి చుట్టూ మళ్ళీ ఒకసారి ప్రదక్షిణ చేస్తారు. ఈ ప్రదక్షిణ అయ్యే లోపల ఈ శ్లోకం అయిపోవాలి. అట్లా మేము వైరాలో ఉన్నప్పుడు కూడా ఇంతకుముందు అయ్యగారిని అమ్మగారిని అలా కూర్చోబెట్టి చుట్టూ ప్రదక్షిణ చేసేవాళ్ళం. సేమ్ ఇదే ఫార్మెట్. ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క శ్లోకాన్ని పఠించేవాళ్ళం. తర్వాత అమ్మగారు ఉన్నప్పుడు కూడా అయ్యగారు పరమైన తర్వాత అమ్మగారిని కూడా అలా కుర్చీలో కూర్చోబెట్టి మధ్యలో కూర్చోబెట్టి మేము చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ ఇవి చదివేవాళ్ళం. అట్లా కూడా చేయొచ్చు. ఒకటి లౌకిక ప్రయోజనాల కోసం పఠించవచ్చు, లేకపోతే గురువుగారి యొక్క అనుగ్రహం కోసం గురువుగారిని కూర్చోబెట్టి చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ ఈ శ్లోకాలు పఠించవచ్చు. రెండోది, ఇందులో చెప్పబడినటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి అర్థాన్ని గ్రహించే విధంగా కూడా ప్రయత్నం చేయొచ్చు. దీంట్లో ఏంటంటే
ప్రాతకాలం అంటే అజ్ఞానం తొలగిపోయేటువంటి దశ ప్రారంభమైంది అని అర్థం. ఎవరికి అజ్ఞానం తొలగి జ్ఞానం అందుకునేటువంటి అర్హత వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అదే ప్రాతకాలం, అదే వేకువ కాలం, అదే సంధ్యాకాలం. అంటే సంధికాలం అంటే మనకు చెప్తారు కదా, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ అని చెప్తారు కదా. ఆ తమసోమా జ్యోతిర్గమయ చెప్పినటువంటి అర్థం ఇదనమాట. చీకటిలో నుంచి వెలుగులోనికి వెళ్ళేటువంటి సందర్భము అని అర్థం అనమాట. అట్లా ఓకే, ఇది అర్థమైంది. ఈ మొదటి శ్లోకం, మొత్తం 12 శ్లోకాలు, ఒక్కొక్క శ్లోకాన్ని క్లుప్తంగా బ్రీఫ్గా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీ సమంచితం అవ్యయం పరమ ప్రకాశమగోచరం భేదవర్జితం అప్రమేయం అనంతమాధ్యమ కల్మషం నిర్మలం నిగమాంతమద్వయం అప్రతర్క్యమ బోధకం ప్రాతరేవకి మానసాంతర్ భావయేద్గురు పాదుకాం అని చెప్పారు. అంటే ఇది ఎలాంటిది అంటే ఫస్ట్ చెప్పారు, మోక్షమును ప్రసాదించినది. అంటే ఏది ప్రసాదించుతుంది అంటే ప్రాతకాలంలో మనస్సులో ప్రాతరేవకి మానసాంతర్ భావయేద్గురు పాదుకం, గురువు యొక్క పాదుకలను, గురువు యొక్క పాదాలను ప్రాతకాలంలో ఎవరైతే స్మరిస్తారో, గురువు యొక్క పాదపద్మాలను ప్రాతకాలంలో ఎవరైతే స్మరిస్తారో వాళ్ళకి కలిగేటువంటి ప్రయోజనాలను సూచిస్తున్నారు. ఏం ప్రయోజనం కలుగుతుంది అంటే మొట్టమొదటి ప్రయోజనం దీనివల్ల, అంటే ప్రాతకాలంలో గురుపాద పద్మాలను స్మరించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏంటంటే, గురుపాద పద్మాలను ప్రాతకాలంలో స్మరిస్తే మోక్షమును సంగనదియు, మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పారు. గురు పాదుక అంటే 2 అర్థాలు. గురు పాదుకలు అంటారు, గురు పాదుక అంటారు, గురు పాద పద్మములు అని చెప్పి మనకు రకరకాలుగా చెప్తారనమాట. గురు పాదుక అంటే గురువు గారి యొక్క పాదపద్మాలు, బాక్యంగా కనిపించేటువంటి గురువు యొక్క పాదపద్మాలు. అంటే ఎవరైతే బ్రహ్మజ్ఞానాన్ని అనుభూతమనర్చుకొని ఉన్నటువంటి ఆ తత్వజ్ఞానులు, తత్వవేత్తలు, తత్వదర్శులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పాదపద్మాలను మనస్సులో నిలుపుకొని ప్రాతకాలంలో స్మరించితే ఆ యొక్క గురువు యొక్క పాదాలను ఆశ్రయించటం చేత ఆ నిజమైనటువంటి గురుపాద పద్మాలకు సంబంధించినటువంటి జ్ఞానం కలుగుతుంది. ఎట్లా అంటే గురువు యొక్క పాద పద్మములు అన్నారు అనుకోమ్మా, పాదాలుని దేంతో పోల్చారు? పద్మాలతో పోల్చారు. గురువు యొక్క పాదాలను పద్మాలతో పోల్చారు. పద్మాల యొక్క లక్షణం ఏంటి? అవి నీళ్లలోనే ఉంటాయి కానీ నీళ్ళనంటావు. ఇప్పుడు తామర పువ్వే కాదు, తామర ఆకు కూడా నీళ్ళల్లో ముంచి తీస్తే నీళ్ళు అంటుకోవు. దాన్ని మనం ఏలు పెట్టామనుకో, ఏలుకి తడి అంటుంది, కానీ తామర పువ్వు కానీ తామరాకు కానీ నీళ్ళల్లో ముంచి తీస్తే నీళ్ళు అంటుకో. దాని యొక్క లక్షణం అదనమాట. మరి గురువు యొక్క పాదాలను ఎలా పోల్చారు? గురువు యొక్క పాద పద్మములు అన్నారు. అంటే గురువు యొక్క పాదాలు కూడా పద్మాల వంటివి. ఎలాంటివి అంటే నీళ్లను అంటకుండా ఉంటాయి అని అర్థం అనమాట. అంటే నీళ్లల్లోనే ఉంటాయి కానీ నీళ్ళని అంటకుండా చేస్తాయి అని అర్థం. మరి ఇప్పుడు మనం గురువుగారి పాదాలు చెప్పినాం, గురువు గారి యొక్క పాదాల మీద నీళ్లు పోస్తే అంటుకుంటాయా అంటుకోవా? అంటుకుంటాయి కదా. మరి అప్పుడు గురువు గారి యొక్క పాద పద్మాలు, అవి పద్మాలు ఎట్లా అవుతాయి? పద్మాలని ఎలా పోల్చవుతాయి అంటే ఇవి పాదాలు కాకపోయి ఉండొచ్చు. గురువుగారి పాదాలు ఉన్నాయి అనుకో, మా గురువుగారి పాదాల మీద నీళ్లు పోస్తే తడంటుతుంది. మరి పద్మాలతో ఎలా పోల్చుతారు? నీళ్ళు అంటుతున్నాయి కదా అంటే ఇవి కాక ఇంకా వేరే అయి ఉండొచ్చు అన్నాడు. అంటే ఏవి అవి? ఈ పాదాలు కావు. మరి ఏ పాదాలు అంటే దాని అంతరార్థాన్ని గ్రహించాలి అన్నారు. ఏమిటి అంతరార్థం అంటే మన లోపల ఉన్నటువంటి సహస్రార చక్రంలో ఉన్నటువంటి ఆ వెలుగు స్వరూపం ఏదైతే ఉంటుందో ఆ వెలుగు స్వరూపమే గురుపాదుక అని చెప్పారు. అంటే గుకారస్య గుణాతీత, రుకారస్య రూపవచ్చిత. గుణము రూపము లేనటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో, జ్యోతి స్వరూపం ఏదైతే ఉన్నదో అదే పాదుక అని చెప్పారు. అంటే ఒకటి గురువు యొక్క పాదాలు, 2 గుకారము రుకారము అనేటువంటివి. ఈ రెండింటిని కూడా గురు పదంగా చెప్తారు. గురు పదంగా అని ఈ గురు అనేటువంటి దాన్ని కూడా పదంగా కూడా చెప్తారనమాట. వీటి యొక్క అర్థాన్ని గ్రహించినప్పుడు గుణము రూపము లేనటువంటిదే అని చెప్తారు. ఇంకొక అర్థం ఏమి చెప్తారంటే గురు మంత్రము అని చెప్తారు కదా. గురు మంత్రము అంటే సో అనేటువంటిది ఒక పాదము, హమ్ అనేటువంటిది ఒక పాదం. సోహం అనేటువంటిదే గురువు యొక్క పాద పద్మాలు అని కొంతమంది ఉదహరించడం అనేటువంటిది చెప్తారు. అంటే ద్వైక పాదము అన్నారు. 2గా ఉన్నటువంటి ఒకే పాదం. 2గా కనిపిస్తాయి కానీ 2 కాదు, అవి ఒక్కటే. గుణము రూపము లేనటువంటి
ఏకస్వరూపమైనటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో అదే గురుపాదుక అని చెప్పటం అనేటువంటిది. అది ఎక్కడ ఉన్నదంటే మనలో సహస్రార చక్రంలో ఉన్నది అని చెప్పారు. అయితే అట్టి సహస్రార చక్రంలో ఉన్నటువంటి గురుపాదాన్ని పట్టుకోవాలంటే సోహం అనేటువంటి పదాన్ని పట్టుకోవాలి. ఈ సోహం అనేటువంటి పదాన్ని ఎలా పట్టుకుంటాము అంటే ఆ యొక్క జ్ఞానం కలిగి ఉన్నటువంటి సద్గురువు యొక్క పాదపద్మాలను ఆశ్రయించితే ఆ జ్ఞానాన్ని కలిగిస్తారు. ఎవరికైతే ఆ జ్ఞానం కలుగుతుందో, ఎవరైతే ఆ గురు పాదుకను పట్టుకుంటారో వాళ్ళకి ఏం కలుగుతుంది అంటే ఫస్ట్ ఏం చెప్తున్నారు, మోక్షము నొసంగునదియు. అదేమవుతుంది, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అంటే ఏమవుతుందంటే బంధాలన్నింటినీ తొలగిస్తుంది. మనకున్నటువంటి బంధాలన్నింటినీ విడిచిపెట్టేటువంటి శక్తిని, సామర్థ్యాన్ని అది ప్రసాదిస్తుంది అని చెప్పారు. ఇంకొకటి ఏమని చెప్తున్నారు, అది శ్రీసమంచిత అవ్యయం అని చెప్పారు. అవ్యయం అంటే వ్యయము కానిది. వ్యయము కానిది అంటే నాశరహితమైనది అని ఒక అర్థం చెప్తారు. ఇక్కడ వ్యయము కానిది అంటే ఖర్చు కానిది. అది ఖర్చు కానిది. ఎంత మనం ఖర్చు చేసినా కానీ అది తరిగేటువంటిది కాదు, పెరిగేటువంటిది కాదు. ఎల్లప్పుడూ ఏ మార్పు లేకుండా ఒకే స్థితిలో ఉండేటువంటిది. దాన్నే ఇక్కడ మనకు నాశరహితమైనదియు అని ఇక్కడ మనకు సూచించటం అనేటువంటిది జరిగింది. స్వయం ప్రకాశమైనది, పరమ ప్రకాశమ గోచరం అన్నారు. పరమ ప్రకాశమ గోచరం అంటే శ్రేష్టమైనటువంటి ప్రకాశము కలిగి ఉన్నటువంటిది అన్నారు. శ్రేష్టమైనటువంటి ప్రకాశం అంటే అది వేరే దాని మీద ఆధారపడకుండా ప్రకాశించేటువంటిది. సపోజ్ ఉదాహరణకి మనం దీపం వెలిగించామనుకోండి, దీపం వెలిగిస్తే ఏమవుతుంది, నూనె ఉన్నంతవరకే దీపం వెలుగుద్ది. నూనె అయిపోతే దీపం వెలగదు. ఇప్పుడు బల్బు ఉందనుకో, కరెంటు ట్యూబ్లైట్ వేసాం, బల్బు వేసాం, అది ట్రాన్స్ఫార్మర్లో నుంచి ఇక్కడికి వస్తేనే వెలుగుద్ది. ట్రాన్స్ఫార్మర్లో ఆగిపోతే ఇక వెలగదు. అంటే మన ఇంట్లో వేసినటువంటి ట్యూబ్లైట్ కానీ వెలిగించినటువంటి దీపం కానీ ఇవి వేరే వాటి మీద ఆధారపడి ప్రకాశిస్తూ ఉన్నాయి. అవి స్వయంగా ప్రకాశించేటువంటి శక్తి, సామర్థ్యం వాటికి లేదు. అర్థమైందమ్మా? ఇప్పుడు ఇక్కడ చెప్పబడేటువంటి యొక్క జ్యోతి స్వరూపమైనటువంటి పరమాత్మ ఎలాంటిది అంటే స్వయం ప్రకాశ స్వరూపమైనది. అందుకే దీన్ని పరమ ప్రకాశమ గోచరం అంటే శ్రేష్టమైనటువంటి ప్రకాశాన్ని కలిగి ఉన్నటువంటిది. అంటే ఆ శ్రేష్టత ఏమిటి అంటే అది స్వయంగా ప్రకాశించేటువంటి లక్షణం కలిగి ఉన్నది. అదే దాని యొక్క శ్రేష్టత. అది వేరే దాని మీద ఆధారపడేటువంటిది కాదు. అంటే స్వయంభూ అన్నారు, తనకు తానే పుట్టినటువంటిది, తన పుట్టుకకు వేరే ఎవరు కారణం కాదు. స్వయం ప్రకాశమైనటువంటిది అంటే తనంతట తానే ప్రకాశించే తప్ప వేరే వాటి మీద ఆధారపడి అది ప్రకాశించేటువంటిది కాదు అనే అర్థంతో ఇక్కడ మనకు చెప్తారు. ఇప్పుడు ఉదాహరణకు మన ఎగ్జాంపుల్ ఎలా, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అనుకోమ్మా, ఇప్పుడు మనం చెబితే సూర్యుడు ఉదయిస్తాడా, మనం వద్దంటే ఆగుతాడా? అంటే మనతో నిమిత్తం లేకుండానే సూర్యోదయం జరుగుతుంది, మనతో నిమిత్తం లేకుండానే సూర్యాస్తమయం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు మనం చెబితే సూర్యుడు ప్రకాశిస్తున్నాడా? లేదు. మనం చూస్తున్నామా? ఒక్కోసారి ఇప్పుడు సపోజ్ 10 రోజులు గడిచింది, అసలు సూర్యుడు ఉదయించేది కానీ అస్తమించేది మన మనసులోకి రాలేదు. మనం పట్టించుకోలేదని చెప్పి సూర్యుడు ఏమైనా ఆగిందా? అంటే దేనితో నిమిత్తం లేకుండా తనంత తానే ప్రకాశించేటువంటి లక్షణము కలిగి ఉన్నటువంటి వాడు. అర్థమైందమ్మా? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ప్రాణితో నిమిత్తం లేకుండా తాను ప్రకాశిస్తూ ఉన్నాడు. అర్థమైందమ్మా? అంటే ఒక అవగాహన కోసం చెప్పుకున్నాం. మళ్ళీ అలాంటి సూర్యుడిని కూడా ప్రకాశింపజేసేటువంటి వాడు పరమాత్మ. న తద్భాసయతే సూర్యో న శశంకో న పావకః యద్గత్వానని వర్తంతే తద్ధామ పరమమమ అని చెప్పాడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రకాశాలన్నీ ఏవైతే ఉన్నాయో అవి దీపాలు కానివ్వండి, మనం వెలిగించుకునేటువంటి ట్యూబ్లైట్లు, లైట్లు కానివ్వండి, లేకపోతే గ్రహాలు కానివ్వండి, నక్షత్రాలు కానివ్వండి, సూర్యుడు, చంద్రుడు, ఇలాంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రకాశాన్ని ఇచ్చేటువంటి సమస్తము ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ప్రకాశింపజేసేటువంటి మూల ప్రకాశం ఏదైతే ఉన్నదో అట్టి శ్రేష్టమైనటువంటి పరమ ప్రకాశ స్వరూపమైనటువంటిది ఈ యొక్క గురుపాదుక అని ఇక్కడ మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. భేదవర్జితం, భేదవర్జితం అనే దానికి ఇక్కడ ఏమని చెప్పి భేద జ్ఞానరహితమైనదియు. మళ్ళీ ఇక్కడ ఏమన్నానంటే అప్రమేయం. అప్రమేయం అంటే ఎలాంటి ప్రమాణాలతో నిమిత్తం లేకుండా, ఎలాంటి ప్రమాణాలతో నిమిత్తం లేకుండా ప్రకాశించేటువంటిది. అనంత మాధ్యమ కల్మషం, అది
అంతము లేనటువంటిది, ఆది మధ్య అంతము లేనటువంటిది, ఇన్ఫినిట్ అనంతమైనటువంటిది అని మనకి ఇక్కడ సూచించడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ ఏమంటున్నారు? భేద జ్ఞాన రహితమైనది, ప్రత్యక్షాది ప్రమాణములచే ఇది ఇట్టిది అని గ్రహింప శక్యము కానిదియు, అంతము లేనిదియు, దేశ కాలాదులచే పరిస్థితి లేనిదియు, అపారమైనదియు అని చెప్పి ఇక్కడ మనకు సూచించటం అనేటువంటిది జరిగింది. ఇక్కడ కల్మషనాచనం, అకల్మషం అన్నారు. అకల్మషం అంటే అనంత మాధ్యమకల్మషం అంటే కల్మషం లేనటువంటిది, అంటే కల్తీ కానటువంటిది. ఈ ప్రపంచంలో ఒకవేళ మిగతా దేన్నైనా కల్తీ చేయగలుగుతారే కానీ అట్టి వస్తువును కల్తీ చేసేటువంటిది ఈ ప్రపంచంలో లేదు. దాన్ని కల్తీ చేయడం ఎవరికి కూడా సాధ్యం కాదు. దాన్ని కాలుష్యం చేయలేదు. ఈ ప్రపంచంలో నీళ్ళని కాలుష్యం చేయొచ్చు, గాలిని కాలుష్యం చేయొచ్చు, మనుషుల్ని కాలుష్యం చేయొచ్చు, దేన్నైనా పొల్యూట్ చేయొచ్చు, పాలను పొల్యూట్ చేయొచ్చు, ఏదైనా కలుషితం చేయొచ్చు. కానీ అట్టి పరమాత్మ స్వరూపాన్ని కలుషితం చేసేటువంటిది ఏది ఈ ప్రపంచంలో లేదు. అది భేద జ్ఞానరహితమైనటువంటిది. అట్టి పరమాత్మ యొక్క జ్ఞానం ఎలాంటిది అంటే ఎక్కడా భేదం లేనటువంటిది. అది బాలుడని, యవ్వనుడని, వృద్ధుడని, చదువుకున్నవాడు, చదువు లేనటువంటి వాడు, ఒక ప్రాణి, ఈ ప్రాణి అనేటువంటిది లేకుండా సమస్త ప్రాణులన్నింటి యందు కూడా జ్ఞానస్వరూపమే ప్రకాశించేటువంటిది. ఒకచోట ఎక్కువ, ఒకచోట తక్కువ అనేటువంటిది లేదు. అలాంటి జ్ఞానస్వరూపమైనటువంటిది, భేదము లేనటువంటిది అని చెప్పారు ఇక్కడ. ప్రత్యక్షాది ప్రమాణములచే ఇది ఇట్టిది అని గ్రహింప శక్యము కానిది అన్నారు. ఇది మనం నోట్ చేసుకోవాల్సినటువంటిది. అంటే అప్రమేయం, అంటే అప్రమేయం అంటే ప్రమాణాలచే తెలియబడేటువంటిది కాదు. ప్రమాణాలచే అంటే ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఇట్లా ఉంటుంది అని చెప్పడానికి వీలు లేనటువంటిది అని చెప్పారు. సపోజ్ ఉదాహరణకి మనం ఈ ప్రపంచంలో ఒకదానికొకటి ఏదైనా ఉదాహరణ చెప్పగలుగుతాం, దానికి అలాంటిది పోలిక చెప్తాం. పోలిక చెప్పి ఇట్లా ఉండొచ్చు, అట్లా ఉండొచ్చు అని మనం చెప్పే అవకాశం ఉంటుంది. సపోజు మీకు మజ్జిగ తెలుసా అని అన్నారు అనుకోమ్మ, అంటే పాలలాగా ఉంటాయి అవేనా అని మీరు అనొచ్చు. అంటే పాలకి మజ్జిగకి ఆ తెలుపుదనం, ఆ లిక్విడ్ ఇవన్నీ చూస్తే ఆ పాలు మజ్జిగ లాంటివని అనుకోవచ్చు. అర్థమైందమ్మా? అలాగే శనగ నూనె అని చెప్పారు అనుకోమ్మ, శనగ నూనెకి ఆల్టర్నేట్గా నువ్వుల నూనె అని చెప్పారు అనుకో, అంటే శనగ నూనె లాగా ఉంటుందా అని ఇట్లా ఒకదానికొకటి అట్లా ఎగ్జాంపుల్ చేసి చెప్పొచ్చు అనమాట. ఒక ఉపమానం ద్వారా చెప్పొచ్చు. కానీ ఇక్కడ పరమాత్మ స్వరూపాన్ని అలా ప్రత్యక్ష ప్రమాణాల చేత నిరూపించడానికి సాధ్యము కానటువంటిది అన్నారు. ఎందుకని ప్రత్యక్ష ప్రమాణాలు చెప్పేది కాదు అంటే అది నీకంటే వేరుగా ఉంటే ఎగ్జాంపుల్ ద్వారా చెప్పొచ్చు. ఎందుకంటే అది నీ స్వరూపమే అయ్యున్నది. అది నీ స్వరూపమే అయ్యున్నటువంటి కారణం చేత అది నీ స్వరూపాన్ని నీవు ఎలా దర్శిస్తావు? అది నీ అంత నీవు అనుభూతి ద్వారా గ్రహించవలసిందే తప్ప ప్రత్యక్ష ప్రమాణాల ద్వారా అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని చెప్పి ఇది కాదు. కాకపోతే ఏంటంటే మనకు అర్థం కావటం కోసం గురువు గారు ఏం చేస్తారంటే వారి ఒక యుక్తి ద్వారా మనకు ఆ జ్ఞానాన్ని కలిగిస్తారు. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి పరమాత్మ యొక్క స్వరూపం మీలో ఎలా ఉన్నదని ప్రశ్న వేశారనుకోండి, ఏమంటాం మనం? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు, ఆదిత్యవర్ణం తమసహ పరస్తాత్ అన్నారు. సూర్యుని యొక్క ప్రకాశం ఎలా ఉన్నదో మన శరీరంలో కూడా పరమాత్మ అలా ప్రకాశిస్తూ ఉన్నాడు అని ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఏమని చెప్పారు? సూర్యుడు ఎలా ప్రకాశిస్తున్నాడో అలాంటి ప్రకాశమే నాలో ఉన్నది అన్నారు. అంటే నాలో ఉన్నది ఎవరు? నేనే, పరమాత్మ ఉన్నాడన్నారు. ఇప్పుడు మీలో సపోజ్ ఉదాహరణకి మీరున్నారనుకోమ్మ, ఇప్పుడు మీలో మీరున్నారా, పరమాత్మ ఉన్నారా? మీరున్నట్టు తెలుస్తుందా లేదా? మీకు మీరున్నట్టయితే మీకు తెలుస్తుంది కదా. మీరున్నట్టు మీకు తెలిసినందుగా పరమాత్మ ఉన్నట్టు ఏమైనా తెలుస్తుందా మీకు? అసలు పరమాత్మ ఉన్నట్టే తెలియట్లా. ఎవరున్నాడో తెలుస్తుంది, మీరున్నట్టే తెలుస్తుంది. మీరున్నట్టు కాకుండా ఇంక వేరే ఇంకెవరెవరో ఉన్నట్టు ఏమైనా తెలుస్తుందా? 4-5 ఇందులో ఉన్నట్టు తెలుస్తుందా? ఏం తెలియట్లా. ఏం తెలుసు మీకు అని మీరున్నట్టు ఖచ్చితంగా తెలుస్తుంది. మీరు మీ శరీరంలో ఉన్నారు అని తెలియటానికి ఏమన్నా భగవద్గీత శ్లోకాలు చదవాలా అమ్మ? దానికి ఏమైనా ఉపవాసాలు ఉండాలా? దానికి అసలు ఏ సాధన చేయవలసిన అవసరం లేదు. మీరు మీ శరీరంలో ఉన్నారని తెలుసుకోవడానికి ఏ సాధన చేయాలా? ఏ సాధన చేయాల్సిన అవసరం లేదు. అయితే మీరు మీ శరీరంలో ఎలా ఉన్నారో తెలుసుకోవటం కోసం అవసరం గురువు యొక్క అవసరం. గురువు యొక్క అవసరం ఏంటంటే మీరు మీ శరీరంలో ఎలా ఉన్నారో తెలుసుకోవడం కోసం గురువు యొక్క అవసరం. ఇప్పుడు గురువు గారి దగ్గర పోతే ఎలా ఏమన్నారు? మీరు మీ శరీరంలో ఉన్నారా? ఓకే, ఉన్నామనండి. ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు
ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు. మీరు మీ శరీరంలో ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు అని తెలుసుకోవడం కోసం గురువు యొక్క అవసరం. మీరు మీ శరీరంలో ఎక్కడ ఉన్నారో, ఎలా ఉన్నారో చెప్పేదే పాదుకాస్తం. అర్థమైందా? మీరు మీ శరీరంలో ఎలా ఉన్నారు అంటే జ్యోతి వలె ప్రకాశిస్తూ ఉన్నారు. ఎలా ఉన్నారు? జ్యోతి వలె ప్రకాశిస్తున్నారు. మీరెవరు అంటే పేరు కాదు, ఆదిలక్ష్మి గారు అని మనిషి కాదు. మీరు ఎలా ఉన్నారు లోపల, బయటికి ఉన్నారు. మీరు ఎలా ఉన్నారు, మీరు ఎవరంటే ఏమంటే ఆధార్ కార్డు చూపిస్తారు, ఐడి ప్రూఫ్ చూపిస్తారు. ఇక్కడ ఐడి ప్రూఫ్స్ వద్దు. ఐడి ప్రూఫ్స్ అందరికి ఉంటాయి. ఇవి శరీరాలకి, పాంచభౌతికమైనటువంటి శరీరాలకి, నశించే శరీరానికి ఐడి ప్రూఫ్స్ అందరికి ఉంటాయి. ఈ ఐడి ప్రూఫ్ గ్యారంటీ కాదు. ఇప్పుడు 10 సంవత్సరాలు అప్పుడు దిగిన ఫోటో ఒకటి ఉంటుంది, 20 సంవత్సరాలు అప్పుడు దిగిన ఫోటో ఒకటి ఉంటుంది, 50 సంవత్సరాలు అప్పుడు దిగిన ఫోటో ఒకటి ఉంటుంది. శరీరంలో మార్పులు వచ్చినాయి, చైతన్యంలో మార్పులు లేవు. మీ అసలు ఐడెంటిటీ లోపల ఉన్నది. దానికి ఏమన్నా గుర్తులు ఉన్నాయా? దానికి గుర్తులు లేవు. దానికి నామం లేదు, రూపం లేదు. కాదు, గుర్తించడానికి భగవద్గీతలో పరమాత్మ ఏమని చెప్పారు? జ్యోతి వల్లే వెలుగుతూ ఉన్నామన్నారు. ఇక అది చాలు. ఇప్పుడు మీరు మీ శరీరంలో ఎలా ఉన్నారు? జ్యోతి వల్లే ఉన్నారు. ఈ రూపం కాదు, మీ అసలు రూపం ఏది? వెలుగు. మీరు ఎలా ఉన్నారు? వెలుగుతూ ఉన్నారు. వెలుగుతూ ఉన్నారు. ఎక్కడ వెలుగుతూ ఉన్నారు? మీరు ఎక్కడైతే బొట్టు పెట్టుకుంటున్నారో అక్కడే వెలుగుతున్నారు. బొట్టు ఎక్కడ పెట్టుకున్నారో మీ శరీరంలో మీరు బొట్టు పెట్టుకునే కాడ వెలుగుతూ ఉన్నారు. అదే గురుపాదుకంటే. ఆ వెలుగును పట్టుకుంటే, ఆ వెలుగును మీరు పట్టుకోవడం కోసమే ఈ స్తోత్రాన్ని మీరు పఠించాలి. అందుకే ఇది ఇప్పుడు మీ శరీరంలో మీరున్న విషయాన్ని తెలుసుకోవడానికి వేరే ఏ ప్రమాణాలు ఎందుకు? దేని మీద ఆధారపడాలా? దేని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మీరు ప్రయత్నం చేస్తే, మీ లోపలికి మీరు తొంగి చూస్తే మీరెవరో మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని మీరు తెలుసుకోవడం కోసం ఏం చేయాలంటే, మిగతా ఏమీ చేయకుండా ఉంటే మీరెవరో మీకు తెలుస్తుంది. అర్థమైందమ్మా? ఏం చేయకుండా అంటే దీనికోసం ఆ మంత్రం చదివి, ఈ మంత్రం చదివి, ఆ పూజ చేసి, ఈ పూజ చేసి, ఇవేమీ చేయకుండా మౌనంగా ఉంటే, ఇంద్రియాలు ఎటు పోకుండా చేయాలి. సర్వద్వారాన్ని సంయమ్య మనోకృతి నిరుత్యచ. మీ యొక్క మనస్సు ఉందిగా లోపల, అది అటు ఇటు పోతుంటుంది. ముందు డోర్స్ క్లోజ్ చేయి. కళ్ళు, చెవులు, ముక్కులు ఇవన్నీ. అంటే మనసు కళ్ళ ద్వారా కానీ, రూపాలు చూడటానికి కానీ, శబ్దాలు వినటానికి కానీ, వాసన ఎరగడానికి కానీ, రుచి ఎరగడానికి కానీ, స్పర్శ ఎరగడానికి ఎటు పోకుండా, శబ్దస్పర్శ రూపరసగంధాదుల కోసం, జ్ఞానేంద్రియాల కోసం బయటికి వెళ్లకుండా ముందు ఇంద్రియ ద్వారాన్ని క్లోజ్ చేసి ముందు లోపలే ఉండు నువ్వు. సర్వద్వారాన్ని సంయమ్య మనోహృది నిరుద్యచ. నీ యొక్క మనసును హృదయస్థానంలో తీసుకుపోయి దాన్ని కూర్చోబెట్టు. ఇక అప్పుడు ప్రశాంతంగా ఉండు. అప్పుడు నువ్వెవరో నీకే తెలుస్తుంది. నువ్వెవరో నీకు తెలుస్తుంది. దీనికి వేరే నువ్వు ఏం చేసినా కానీ నీకు తెలీదు. నువ్వు ఏమీ చేయకుండా ఉంటేనే నువ్వంటే ఏంటో నీకు తెలుస్తుంది. అది అన్నమాట. ఇది ఎప్పటికి అర్థమైంది? చాన్నాళ్ళు గడిచిన తర్వాత ఇవన్నీ చెయ్యంగా ఇవన్నీ చేయకుండా ఉంటేనే నాకు అసలు విషయం తెలుస్తుంది అనే విషయం తెలుసుకొని అప్పుడు ఏం చేయకుండా ఉంటాం. దాన్నే ధ్యానము అన్నారు. ధ్యానం అంటే ఏంటి? మనసు ఎటు వెళ్లకుండా స్థిరంగా ఉండటం. స్థిరంగా ఉంటే అప్పుడు మనకు ఆ యొక్క అప్రమేయమైనటువంటి ఎలాంటి ప్రమాణాలతో సంబంధం లేకుండా స్వరూప జ్ఞానం కలుగుతుంది. స్వస్వరూప జ్ఞానం కలుగుతుంది. అప్పుడు స్వరూపానుభూతి కలుగుతుంది. అప్పుడు దివ్యానందము, బ్రహ్మానందం అనేటువంటిది మనకు కలుగుతుంది అని చెప్పారు ఇక్కడ. అది అన్నింటికీ ఆది అయినది. అన్నింటికీ ఆది అదే, అంతము అదే. అర్థమైందమ్మా? ఆది మధ్యాంత రహితం అన్నారు. ఆది మధ్య అంత రహితమైనది. అది పుట్టుట లేనటువంటిది, గిట్టుట లేనటువంటిది. అర్థమైందమ్మా? సృష్టి స్థితి లయాలకు అతీతమైనటువంటిది అని చెప్పారు. అంటే ఎలా చెప్తారంటే, మనం పుట్టకముందు ఉంది, మనం పెరుగుతున్నప్పుడు ఉంది, ఈ శరీరం నశించినప్పుడు కూడా ఉంది. అంటే శరీరం పుట్టకముందు అదే ఉంది, శరీరం పెరుగుతున్నప్పుడు అదే ఉంది, శరీరం నశించినప్పుడు కూడా అదే ఉంది. అందుకని ఆది మధ్యాంత రహితమైనటువంటిది అని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. శంకరాచార్య వారు కూడా ఇంకో ఎగ్జాంపుల్ చెప్పారు. ఏమని చెప్పారంటే, మొదలు చివర లేనిది. మొదలు చివర ఉంటే అది నశించేటువంటిది. ఈ ప్రపంచంలో ఏదైనా ఆది అంత్యము ఉంటే
నశించేది. సపోజ్ ఉదాహరణ ఈ స్టూల్ ఉందనుకోండి, మొదలు ఉంది చివర ఉంది, నశించిద్ది. ఈ దిండు ఉంది, మొదలు ఉంది చివర ఉంది, నశించిద్ది. ఓ చాపు ఉంది, మొదలు చివర ఉంది, నశించిద్ది. ఈ ప్రపంచంలో మొదలు చివర ఉంటే నశిస్తుంది. ఆది అంతము లేకపోతే అది నశించినటువంటిది. ఇది అనంతమైనటువంటిది అని చెప్పారు. ఇన్ఫినిట్ అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అదే విషయాన్ని ఇక్కడ మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. అకల్మషం అంటే అది కల్మష రహితమైనటువంటిది. ఎట్లా అంటే మన శరీరం లోపల నిరంతరం కూడా మలినాలే ఉన్నాయి. మన శరీరం లోపల ఏమున్నాయి? మలినాలే ఉన్నాయి. అన్ని మలినాల మధ్య అది మలినరహితంగా ఉంది. ఇది గొప్ప విశేషం ఏంటంటే మలినాలన్నీ లోపలే ఉన్నాయి, కానీ ఏ మలినాలను అది అంటదు. ఏ మలినాలను అది అంటదు. కాలుష్యరహితమైనటువంటిది, అది కల్మషం లేనటువంటిది. అంటే ఏది కూడా దాన్ని కలుషితం చేయలేదు, మలినం చేయలేదు. అందుకే అది నిర్మలం అన్నారు. అది మలినము లేనటువంటిది, మలిన వాసనలు లేనటువంటిది అన్నారు. అది దానికి ఎలాంటి మలిన వాసనలు కూడా లేవు అని చెప్పడం అనేటువంటిది జరిగింది. నిగమాంత వేద్య నిగమాంత మద్వయం అప్రతర్క్యమ బోధకం అని చెప్పారు. అంటే ఉపనిషద్వేద్యమైనదియు. అది ఎలాంటిదంటే ఉపనిషద్వేద్యమైన, అంటే ఉపనిషత్తులను అధ్యయనం చేసి తెలుసుకోవలసినటువంటి సత్యం అది. అది మామూలు పుస్తకాలు చదివితే తెలియబడేటువంటిది కాదు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత మొదలైనటువంటి ప్రస్థానత్రయం ద్వారా తెలియబడేటువంటిది తప్ప వేరే ఏవేవో పుస్తకాలు చదివితే తెలియబడేటువంటిది కాదు. ఉపనిషద్వేద్యమైనది అంటే వేదాంత శాస్త్రాల అధ్యయనం ద్వారా అది అంటే ఇక్కడ చెప్పినటువంటి అర్థం ఏంటంటే ఉపనిషత్ రూపమైనటువంటిది అని చెప్పారు. అంటే ఉపనిషత్తుల ద్వారా తెలియబడేటువంటిది, లేకపోతే వేదముల ద్వారా తెలియబడేటువంటిది కూడా అనుకోవచ్చు. అంటే అంటే రెండు ఉన్నాయి వేదంలో భాగాలు, నిగమము ఆగమము, ఆగమము నిగమము. అదొక భాగం, ఇదొక భాగం అన్నమాట. ఇక్కడ నిగమము అంటే వేదాలు అని చెప్పొచ్చు, ఇక్కడ ఉపనిషత్తులను కూడా సూచించడం అనేటువంటిది జరిగింది. అంటే వేదముల ద్వారా తెలియబడేటువంటిది అని కూడా అర్థం చేసుకోవచ్చు, లేకపోతే వేదాంత శాస్త్రముల ద్వారా తెలియబడేటువంటిది అని కూడా చెప్పుకోవచ్చు. వేదం యొక్క అంతంలో ఉండేటువంటివి ఉపనిషత్తులు అని చెప్పుకోవటం కూడా జరిగింది. ఇక్కడ అద్వయం అన్నారు, నిగమాంతమద్వయం అన్నారు. అద్వయం అంటే ద్వయములు లేనటువంటిది. ద్వయము అంటే ద్వంద్వాలు, సుఖము దుఃఖము, లాభము నష్టము, ఇలాంటి ద్వంద్వాలు లేనటువంటిది అద్వయం అంటే. అప్రతర్క్యమ బోధకం అంటే తర్కవాదం చేత తెలుసుకోబడేటువంటిది కాదు. ఇది వాదోపవాదాలతో తేల్చుకునేటువంటిది కాదు. ఒక ఆయన అట్లా అంటాడు, ఒక ఆయన ఇట్లా అంటాడు, అది రైట్ అంటాడు, ఇది తప్పు అంటాడు. ఇది అలా వాదోపవాదాలతో తెలియబడేటువంటిది కాదు. గురు ముఖతః, గురువు ఏం చెప్తే అది చేయాలి, అంతే. దర్శనం సొంతం ఉండకూడదు. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే సుఖదుఖాది ద్వంద్వములు లేనిదియు, ఊహకు అందనిది, అది ఊహించితే తెలియబడేటువంటిది కాదు. ఇక్కడ ఏమని చెప్తారంటే బుద్ధికి గోచరించదగినదియు, బుద్ధికి గోచరించనదియుగు అగు. అంటే ఇది బుద్ధి ద్వారా మాత్రమే గ్రహించేటువంటిది. మనకేమని చెప్తారు అంటే ఈ ప్రపంచంలో దైవాన్ని తెలుసుకునేటువంటిది ఏమున్నది అంటే మనం తెలుసుకోలేము అంటారు కదా. కానీ ఇక్కడ మన ఋషులు బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం అన్నారు. బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం అన్నారు. దైవాన్ని తెలుసుకునేటువంటిది బుద్ధి. బుద్ధి ఎప్పుడైతే పవిత్రమవుతుందో, పరిశుద్ధమవుతుందో, అది తన యొక్క ఇంద్రియ లక్షణాన్ని కోల్పోయి అతీంద్రియం అవుతుంది. బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం, అది అతీంద్రియంగా మారుతుంది. ఎప్పుడైతే బుద్ధి ఆ పవిత్రతను సంతరించుకొని అతీంద్రియతను పొందుతుందో, అంటే ఇంద్రియ లక్షణాలను మీరుతుందో, అప్పుడు ఆ దైవాన్ని అనుభూతి చెందేటువంటి అవకాశం దానికి ఉంటుంది అని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు ఉదాహరణకు పరమాత్మను దర్శించాలి అంటే నీలోనే ఉన్నది అన్నారు, నీ స్వరూపమే అన్నారు. ఇప్పుడు నీ స్వరూపాన్ని నువ్వు ఎలా తెలుసుకుంటావు? నీ స్వరూపాన్ని నువ్వు ఎలా తెలుసుకుంటావు అంటే ప్రజ్ఞ ద్వారా, జ్ఞానం ద్వారా తెలుసుకోవాలి. జ్ఞానం ద్వారా మాత్రమే గ్రాహ్యమైనటువంటిది. అంటే బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం, అంటే బుద్ధి ద్వారా, జ్ఞానము ద్వారా తెలుసుకోవాలి అన్నారు. దీనికి మనకు అర్థం కావడం కోసం ఏమని చెప్తారంటే నాయన గారండి, అద్దంబులో చూడ అర్ధంబుగా నుండు వెంకటేశ్వర ప్రభు అని ఒక తత్వం రాశాను. అద్దాన్ని ఉదాహరణగా చెప్పారనమాట. ఇప్పుడు సపోజ్ మీరు వెళ్ళి ఒక అద్దం ముందు నిల్చున్నారనుకోండి, అద్దంలో ఎవరు కనిపిస్తారు? మీరే కనిపిస్తారు. అద్దంలో మీరే కనిపిస్తారు. ఓకే, అర్థమైందమ్మా? అద్దం ముందు నిల్చుంటే అద్దంలో మీరే ఎలా కనిపించారు? బుద్ధి ద్వారా
బుద్ధి అనేటువంటి దర్పణమునందు మీ యొక్క స్వరూపం మీకు గోచరిస్తుంది. అర్థమైందమ్మా? బుద్ధి అనేటువంటి అద్దం ద్వారా మీరు దర్శించాలి అని సూచన చేసినట్లు ఇక్కడ. అంటే ఇది యుక్తి, ఇది గురువు యొక్క యుక్తి. గురువు యుక్తి ద్వారా మనకు స్వరూప జ్ఞానాన్ని కలిగిస్తారు. అలా మనం గ్రహించిన తర్వాత సాధన ద్వారా ఆ యొక్క అనుభూతిని చెందవచ్చు. సాధన ద్వారా అలాంటి అనుభూతిని చెందవచ్చు. ఇప్పుడు సపోజ్ మీరు ఎలా ఉంటారు అనే దానికి జ్యోతి స్వరూపమై ఉన్నారు. ఒక్కసారి ఆ జ్యోతి స్వరూపాన్ని భావన చేశారనుకోండి, ఇంకెప్పుడు స్థిరంగా అలాగే ఉంటారు. మీరు ప్రకాశ స్వరూపమై భాసిస్తూ ఉంటారు. అది గురుపాదుక. మన శరీరంలో గురుపాదుక జ్యోతి వలె ప్రకాశిస్తూ ఉంది. అది నాకంటే వేరుగా లేదు, నేనే ఆ స్వరూపమై ఉన్నాను అనేటువంటి సత్యాన్ని నేను తెలుసుకున్నప్పుడు అది ఎలాంటి ప్రమాణాలకు అందకుండా ఉన్నటువంటిది, అది నాశరహితమైనటువంటిది, అది అనంతమైనటువంటిది, ద్వంద్వాలు లేనటువంటిది. ఇలా దాని యొక్క లక్షణాన్ని తెలుసుకున్నప్పుడు, ఆ స్థితిని నేను పొందినప్పుడు మోక్షాన్ని తర్క్యం అంటే తర్కము ద్వారా తెలుసుకోలేనటువంటిది. అర్థమైందమ్మా? నిగమాంత మద్వయ అప్రతర్క్యమ బోధకం అంటే తర్కము ద్వారా తెలుసుకోవటానికంటే వాదముల ద్వారా వాదభేదాలతో తెలుసుకునేటువంటిది కాదు, తర్కవాదాలతో తెలియబడేటువంటిది కాదు అని అర్థం అన్నమాట. ఎందుకంటే అది గురువు యొక్క అనుగ్రహంతో తెలియబడేటువంటిది తప్ప వాదోపవాదాలతో తర్కవాదాలతో పొందబడేటువంటిది కాదు అని అర్థం అన్నమాట. అట్లా ఓకే. నెక్స్ట్, నాద బిందు కళాత్మకం దశ నాద భేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజమండలాంతర్భాసితం పంచవర్ణమఖండమద్భుతమాది కారణమస్యుతం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురు పాదుకం. నాద బిందు కళాత్మకం, నాద బిందు కళల రూపమైనటువంటిది. దశ నాదములచే వినోదమును గొల్పునదియు. మంత్రరాజ విరాజితం, సకల మంత్రాలన్నింటికంటే కూడా శ్రేష్టమైనటువంటిది అని, మంత్రాలలో ఇది రాజైనటువంటిది. ఇప్పుడు ఇక్కడ చెప్పారు ఫస్ట్ నిజమండలాంతర్భాసితం అంటే సహస్రారం అనేటువంటి మండలమునందు భాషించినది అని చెప్పారు. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఈ 2 లైన్లు అర్థమవుతూనే ఉంది. నాద బిందు కళాత్మకం అంటే అది నాద బిందు కళాస్వరూపము అని చెప్పారు. నాదము, బిందువు, కళ. బిందువు అంటే చుక్క, వెలిగేటువంటి, ఇక్కడ చుక్క బోటు పెట్టుకునేటువంటి చోట ఉండేటువంటి చుక్క, అది బిందువు అన్నారు. అది ఎలా ఉంటుంది అంటే ఓం అనేటువంటి శబ్దంతో కూడి ఉన్నటువంటిది. ఆ బిందువు ఎలా ఉంటుంది అంటే అక్కడ బిందువునందు ఆ ప్రకాశమునందు ఓం అనేటువంటి శబ్దము శబ్దిస్తూ ఉన్నది, ప్రకటితమవుతూ ఉంది. ఓం అనేటువంటి శబ్దము, నాదము అందులో ప్రకటితమవుతుంది ఆ బిందువునందు. ఆ బిందువు ఎలా ఉన్నది అంటే ప్రకాశ స్వరూపమైనది. అది కళాస్వరూపం అంటే ప్రకాశ స్వరూపం. అందులో ఓం అనేటువంటి శబ్దము ప్రకటితమవుతోంది. అది బిందువు అంటే ఒక చుక్కలాగా ఉంది. మళ్ళీ అది ప్రకాశ స్వరూపమైనది. నాద బిందు కళాస్వరూపమైనటువంటిది అంటే ఓంకారము ప్లస్ బిందు స్వరూపము ప్లస్ కళ, ప్రకాశము అంటే నాద బిందు కళా స్వరూపమైనటువంటిది. అంటే ఇక్కడ భూమధ్య స్థానంలో చెప్పినప్పుడు అలా. మళ్ళీ నాద బిందు కళ తీతుండగు వీరా నారాయణుడే ఓ మనసు అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నారు? నాద బిందు కళాత్మకుడు అన్నారు. మళ్ళీ దాంట్లో ఏమన్నారు? నాద బిందు కళా తీతుడు అన్నారు. అప్పుడు సహస్రానంలో చెప్పబడినటువంటి స్వరూపం అన్నమాట. భూమధ్య స్థానంలో చెప్పినప్పుడు నాదబిందు కళాస్వరూపుడు, సహస్రారంలో చెప్పినప్పుడు నాదబిందు కళారహితుడు, కళాతీతుడు అన్నారు. అంటే ఇక్కడ శబ్దం ఉంటుంది, సహస్రారంలో శబ్దం ఉండదు. అక్కడ నిశ్శబ్దో బ్రహ్మవస్థితి, అక్కడ ప్రకాశం ఉంటుంది. కానీ అక్కడ ఉన్న ప్రకాశాన్ని ఇలా ఉన్నది అని చెప్పేటువంటి అక్కడ ఇంద్రియాలు పనిచేయవు. అందుకని నాదబిందు కళలకు అతీతమైనటువంటిది అని చెప్పడం అనేటువంటిది అక్కడ చెప్పారు. ఇది నాదబిందు కళా స్వరూపమైనటువంటిది అని ఇక్కడ సూచించడం అనేటువంటిది. దశ నాదభేద వినోదకం అని చెప్పారు. అంటే ఎవరైతే ఆ యొక్క గురుస్వరూపాన్ని, ఆ యొక్క ప్రకాశ స్వరూపాన్ని, ఆ యొక్క ఆత్మస్వరూపాన్ని భావన చేయాలని ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకి దశవిధ నాదాలు వినిపిస్తాయి అన్నారు. అంటే చాలామంది ధ్యానం చేసేటువంటి వాళ్లకు ఇవి అనుభవంలో ఉంటాయి. వీణానాదమని, చిన్నీనాదమని, వేణునాదమని ఇలాంటి దశవిధ నాదాలను వాళ్ళు అనుభూతి చెందుతారు. ఈ నాదాలన్నీ ఒకదాని వెంట దాటుకుంటూ పోయిన తర్వాత వాళ్ళు ప్రణవనాదాన్ని అనుభూతి చెందుతారు. ఎప్పుడైతే తన లోపల
ధ్వనించేటువంటి తన లోపల ప్రకటితమయ్యేటువంటి ఆ యొక్క ప్రణవనాదాన్ని అనుభూతి చెందుతారు. ఎప్పుడు చెందగలుగుతారు? మన మనసు లోపలికి చుచ్చుకొని వెళ్ళినప్పుడు, మన మనసు బాహ్య స్పర్శను విడిచిపెట్టి లోపలికి అంతరంగం లోపలికి ప్రవేశించినప్పుడు ఆ లోపల ప్రకటితమయ్యేటువంటి ప్రణవనాదాన్ని భావన చేయగలుగుతారు. ఎవరైతే ప్రణవనాదాన్ని భావన చేయగలుగుతారో వాళ్ళు వీటిని దాటినట్టు, దశవిధనాదాలను దాటినట్టు, దశవిధనాదాలను దాటి తన లోపల ప్రకటితమయ్యేటువంటి ప్రణవనాదాన్ని అనుభూతి చెందుతారు. అలా తన లోపల అనుభూతి చెందినటువంటి వాడు ఈ సమస్త విశ్వమునందంతటా ఆ యొక్క ప్రణవనాదాన్నే భావన చేయగలుగుతారు. అప్పుడు వాళ్ళకు ప్రతి పదార్థంలో ప్రకటితమయ్యేటువంటి ఆ ప్రణవనాదం వాళ్ళు గ్రహించగలుగుతారు. అర్థమైందమ్మా? అంటారు కదా, ఈ విశ్వమందంతా ప్రణవనాదం ప్రకటితమవుతుంది అంటారు కదా. అంటే విశ్వమందు ఉన్నటువంటి ప్రతి అణువణువునందు కూడా ఉన్నటువంటి ఆ యొక్క శబ్ద బ్రహ్మాన్ని, ఆ యొక్క ప్రణవనాదాన్ని భావన చేయగలుగుతారు. ఈ మధ్యన నాసా వాళ్ళు ఒక ఇన్స్ట్రుమెంట్ని సూర్యుడి దగ్గరకు పంపించారు. అది సూర్యుడికి సమీపంలోకి వెళ్ళినప్పుడు అది అక్కడ కొన్ని దృశ్యాలను, కొన్ని శబ్దాలను రికార్డు చేసింది. వాళ్ళ కిందికి వచ్చిన తర్వాత టెస్ట్ చేసి చూసారు. ఏంటి, సూర్యుడి దగ్గర ఏదో సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ ఏంటి అని చెప్పి రికార్డు చేసింది. వాళ్ళు వింటే ఓం అనేటువంటి శబ్దాన్ని వాళ్ళు గుర్తించారు. అంటే సూర్యుడిలో ఓం అనేటువంటి శబ్దం ప్రకటితమవుతుంది అనేటువంటి దాన్ని గుర్తించారు. మరి సూర్యుడిలోనైనా చంద్రుల్లో కూడా అదే ఓంకారం ప్రతిధ్వనిస్తుంది. మరి చంద్రుల్లోనైనా భూమిలో కూడా అదే ఓంకారం ప్రతిధ్వనిస్తుంది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి పదార్థమునందు, ప్రతి గ్రహమునందు, ప్రతి నక్షత్రమునందు కూడా ఆ యొక్క ఓంకార శబ్దమే ప్రకటితమవుతుంది. దాన్ని గుర్తించాలి అంటే ముందు అంతర్ముఖమై అంతరంగమనందు ప్రవేశించి మన మనస్సు నిర్విషయమైనప్పుడు ఆ యొక్క శబ్దాన్ని, ఆ ఓంకారాన్ని గమనించగలుగుతుంది. మనసు ఆ యొక్క ఓంకారనాదాన్ని భావన చేయగలుగుతుంది. ముందు తన లోపల ఎవరైతే ఆ యొక్క ప్రణవధ్వనిని అనుభూతి చెందుతారో అప్పుడు సమస్త చరాచర జగత్తునందు ఉన్నటువంటి ఆ యొక్క ప్రణవనాదాన్ని వాళ్ళు భావన చేయగలుగుతారు. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే సాధన చేయంగా దశవిధ నాదాలను దాటిన తర్వాత అప్పుడు నాదబిందు కళాస్వరూపమైనటువంటి ఆ ప్రణవ స్వరూపాన్ని భావన చేయగలుగుతారు. అదే గురుస్వరూపము, అదే గురుపాదుక అని ఇక్కడ సూచిస్తున్నారు. ఇది ఎలాంటిది అంటే మంత్రరాజ విరాజితం నిజ మండలాంతర్భాసితం అని చెప్పారు. దీన్ని మంత్రంతో పోల్చారు. ఇది ఎలాంటి మంత్రము అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మంత్రాలన్నింటికంటే శ్రేష్టమైనటువంటి మంత్రం అన్న. ఇది రాజు అయినటువంటి మంత్రాలన్నింటికీ రాజు అయినటువంటి మంత్రం, మంత్రరాజమిదం అని చెప్పారు. అంటే మనకు సప్తకోటి మహామంత్ర చిత్త విభ్రమకారక ఏక ఏవ పరోమంత్రో గురురిత్యక్షరద్వయం అని చెప్పారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 7 కోట్ల మహామంత్రాల కంటే శ్రేష్టమైనటువంటి మంత్రం గురు అనేటువంటి 2 అక్షరాల మంత్రం. ఇది ఒక అర్థం. గురువు ఉపదేశించేటువంటి 2 అక్షరాల సో హమ్ అనేటువంటి 2 అక్షరాల ద్వయాక్షరి మంత్రం ఏదైతే ఉన్నదో అది రాసైనటువంటి మంత్రము అన్నారు. అర్థమైందమ్మా? ఇక్కడ మంత్రరాజమిదమంటే గురువు ఉపదేశించేటువంటి ఆ మంత్రం ఎలాంటిది అంటే శ్రేష్టమైనటువంటి రాసైనటువంటి మంత్రం. ఈ యొక్క సో హమ్ అనేటువంటి ఆ పదాన్ని పట్టుకొని ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళు గుణరూపములు లేనటువంటి గుకారంచ గుణాతీత రుకారంచ రూపవర్జితమైనటువంటి గుణరూపరహితమైనటువంటి ఆ యొక్క తేజస్సును, ఆ యొక్క జ్యోతి స్వరూపాన్ని, ఆ యొక్క పాదుకును వాళ్ళు చేరుకునేటువంటి అవకాశం వాళ్ళకు ఉంటుంది అని సూచించడం అనేటువంటిది దాన్ని నిజ మండలాంతర భాసితం అంటే ఇక్కడ ఏమని చెప్పారు అంటే సహస్రారమున భాషించున్నది అని చెప్పారు. ఇక్కడ నిజ మండలము అంటే మండలము అంటే మనకు చంద్రమండలము, సూర్యమండలము, అగ్నిమండలం అని మండలత్రయము అంటారు. మండలత్రయము అని మనకు చెప్తూ ఉంటారు. అంటే సూర్య చంద్ర అగ్ని మండలములకు అతీతమైనటువంటిది ఇది నిజమైనటువంటి మండలము. అది సహస్రార చక్రాన్ని శంకరాచార్యుల వారు ఇక్కడ నిజమండలాంతర్భాసితం అంటే సహస్రారం అనేటువంటి మండలమునందు ప్రకాశించేటువంటిది అని ఇక్కడ సూచించడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ ఇంకో మాట చెప్పారు, పంచవర్ణమఖండమద్భుతమాదికారణమశ్రుతం అని చెప్పారు. ఇక్కడ 5 అక్షరములు కలదియు, అఖండమైనదియు,
సదా సన్నిహితమయ్యు గోచరము కానందుచే ఆశ్చర్యమును కలుగ చేయునిదియు ప్రధాన కారణమైనదియు ఇంద్రియాలకు వశము కానిది అయిన గురు పాదుకను హృదయాంతరాళమున ప్రాతకాలమునందే స్మరించుచున్నాను లేదా స్మరించవలయును అని చెప్పారు. ఇక్కడ ఏమని చెప్తున్నారు? 5 అక్షరాలు కలిగినటువంటిది అన్నారు. ఏది 5 అక్షరాలు కలిగినటువంటిది ఏంటి? గురుపాదుక. గురుపాదుకకి ఎన్ని అక్షరాలు చెప్పారు? 5 అక్షరాలు. అదేంటి 5 అక్షరాలు చెప్పడం ఏంటి? ఇంకోటి, ఇది అఖండమైనది అన్నారు. పంచవర్ణ మఖండం, అద్భుతం, ఆది కారణం, అచ్యుతం. అదేనమ్మా, పంచవర్ణమఖండం అద్భుతం ఆది కారణం అచ్యుతం అంటే పంచవర్ణములచే ప్రకాశించున్నది అన్నారు. అంటే పంచవర్ణాలు అంటే ఇక్కడ 5 అక్షరాలు అని కొంతమంది చెప్తారు, 5 వర్ణములు అని కొంతమంది సంబోధించటం అనేటువంటిది జరుగుతుంది. 5 అక్షరాలు అంటే పంచాక్షరి, 5 అక్షరాలు అంటే పంచాక్షరి. అంటే నమశివాయ అనేటువంటిది, ఓం నమశివాయ అనేటువంటిది ఈ షట్చక్రాల యందు ప్రకటితమయ్యేటువంటిది అని షట్చక్రాలను ఉదహరిస్తూ ఈ షట్చక్రాల యందు చైతన్యమై ప్రకాశించేటువంటిది 5 అక్షరాలతో ప్రకాశించేటువంటిదని ఒక అర్థం చెప్తారు. ఇక్కడ పంచవర్ణ అంటే కొంతమంది 5 రంగులు అని కూడా కొంతమంది సూచించేటువంటి అవకాశం కూడా ఉంది. 5 రంగులు అంటే ఇప్పుడు మనకి ఇట్లా చెప్తారనమాట. వన్నియలైదొక చోటను పన్నుగ కలిసినది హృదయ పద్మమనుచును ఎన్నుదురు జనులు ఎరుకందున్నాదని శృతులు బలుకుచున్నావి సుమ్మే అని చెప్పారు. అంటే 5 రంగులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆ యొక్క జ్యోతి వలె ప్రకాశిస్తూ ఉంది అని చెప్పారు. తొర్రలు 9 గల మీ మర్రికి ఒక రొంటిలోన మర్రలు 4 ఎర్రది, తెల్లది, నల్లది, కర్రిది దానాగ్రమందు కలదొక్క తూటు అని చెప్పి ఇక్కడ ఒక 5 రంగులు చెప్పారు. ఎర్రది, తెల్లది, నల్లది, సునీలము, కర్రిది, ఇట్లా 5 వర్ణాలు చెప్తారన్నమాట. ఇవన్నీ ఎట్లా అంటే ఈ నేత్రస్థానంలో సూచిస్తారు. ఈ యొక్క 5 రంగులు కలిసి ఉన్నటువంటి ఈ ప్రదేశమే ఎరుపు, తెలుపు, నలుపు, నీలము, సునీలం. ఈ 5 రంగులతో ప్రకాశించేటువంటి ఈ స్థానంలోనే ఆ యొక్క జ్యోతి స్వరూపాన్ని దర్శించాలి అని చెప్పారు. లేదా ఇక్కడ కాబట్టి ఇక్కడ బొట్టు పెట్టుకునే కాడ దర్శించాలి అని చెప్పి సూచించేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకే ఇక్కడ పంచవర్ణమ ఖండం అద్భుతాన్ని సూచిస్తారు. అది అఖండమైనటువంటిది అని చెప్పారు. అంటే అది ఖండఖండాలుగా విభజింపబడలేదు, ఇక్కడ అక్కడ అక్కడ అని లేదు, అది అఖండముగా వ్యాపించి ఉంది. మనం ఉపాధులు ధరించడం చేత అది వెష్టిగా కనిపిస్తూ ఉంది, ఖండఖండాలుగా ఉన్నట్లు ఉంది. కానీ జ్ఞానంతో ఆలోచించినప్పుడు ఇప్పుడు సపోజు ఒక ఈ రూమ్లో బెలూన్స్ ఊదాం, బెలూన్స్ ఒక 100 ఊదాం. ఇప్పుడు బెలూన్స్ అన్నీ ఊదిన తర్వాత అవన్నీ ఈ రూమ్లోనే ఉంచును, బెలూన్స్ అన్నీ కూడా ఈ రూమ్లోనే ఉంచును. ఎర్ర బెలూన్లో ఒక గాలి ఉంది, బ్లూ రంగు బెలూన్లో ఒక గాలి ఉంది, గ్రీన్ రంగు బెలూన్లో ఒక గాలి ఉంది, వైట్ రంగు బెలూన్లో గాలి ఉంది, బ్లాక్ రంగు బెలూన్లో గాలి ఉంది. వీటన్నిటిలో గాలి ఉందా లేదా? ఈ అన్నిటిలో గాలి ఉంది. ఎట్లా చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు బెలూన్లన్నీ ఎక్కడున్నాయి? గాల్లో ఉన్నాయి. బెలూన్లన్నీ ఎక్కడున్నాయి? ఈ రూమ్లో గాల్లో ఉన్నాయి. బెలూన్లు ఎక్కడున్నాయి? గాల్లో ఉన్నాయి. బెలూన్లో ఏముంది? బెలూన్లన్నీ గాల్లో ఉన్నాయి, బెలూన్లో కూడా గాలే ఉంది. ఓకే, ఇప్పుడు అంటే ఆ బెలూన్లకు లోపల గాలే ఉంది, బయట గాలే ఉంది. బెలూన్లకు బయట గాలే ఉంది, లోపల గాలే ఉంది. అంటే అది అఖండం. ఆ బెలూన్ తీసేస్తే, ఈ బెలూన్లని తీసేస్తే అఖండం. ఖండఖండాలుగా లేదు కానీ ఆవరణం ఉండటం చేత ఖండఖండాలుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆవరణ తీసేస్తే అఖండమై ఉన్నది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అద్భుతమైనటువంటిది అన్నారు. అద్భుతం అంటే ఆశ్చర్యాన్ని కలిగించదు. అద్భుతం అని ఎప్పుడు అంటాం? ఒక మెరాకిల్, ఒక అద్భుతం అని ఎప్పుడు అంటే ఒక ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనమాట కొన్ని చూసినప్పుడు. ఎందుకు ఆశ్చర్యం కలుగుతుంది అంటే అది సదా నీకు సన్నిహితమయ్యు కూడా, ఇది సదా నీకు సన్నిహితమయ్యు కూడా గోచరము అంటే దర్శించడానికి వీలు కాకపోవటం చేత నీకు ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు అది దేవుడు అని చెప్పిన అనుకోమ్మా, పైకి చూస్తారు. దేవుడు అంటే ఎటు చూస్తారు? పైకి చూస్తారు.
ఎవరైనా అంతే కదా. దేవుడు ఎక్కడ ఉంటాడంటే ఎడు చూస్తారు, పైకి చూస్తారు. అంటే దేవుడు పైన ఉంటాడని వాళ్ళ ఉద్దేశం, దేవుడు పైన ఉన్నట్టు ఉద్దేశం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు, దేవుడు అనంగలోనే నీలోనే నీకు దర్శింపజేసినప్పుడు, నీలోనే నీకు దర్శింపజేసినప్పుడు అబ్బా భలే దర్శించాను నేను, నాలోనే ఉన్నాడా దేవుడు. ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఇంత దగ్గరలో దైవాన్ని పెట్టుకొని నేను ఎక్కడెక్కడో వెతికానే. తనకు తనకే ఆశ్చర్యం కలుగుతుందన్నమాట. అద్భుతం అంటే అది, అద్భుతం అంటే అది. తనలోనే ఉండి తానే ఆ స్వరూపమై ఉన్నాడనేటువంటి విషయం తెలుసుకోక ఇప్పటి వరకు ఎన్నెన్నో చేస్తూ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు గురువు యొక్క అనుగ్రహం ద్వారా తన లోపలనే ఆ స్వరూపాన్ని దర్శించడం చేత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అది ఒక అద్భుతంగా ఉందన్నమాట. అని సదా సన్నిహితమయ్యు అంటే అది నీకు ఎప్పుడూ దగ్గరగా ఉన్నా కానీ నువ్వు తెలుసుకోలేకపోవడం చేత ఇవాళ గురువుగారు నీకు దర్శింపజేసేసరికి నీకు ఆశ్చర్యంగా అబ్బా భలే గురువుగారు, అసలు ఇంత దగ్గరగా దేవుడు ఉంటాడని నేను ఎప్పుడు అనుకోలేదు అంటాడు. అంటే ఏంటర్థం, నీలోనే ఉన్నాడు. నీకు దైవం కంటే దగ్గరగా ఉన్న వస్తువు నీకు లేదు. ఇక అసలు దానికంటే దగ్గరగా ఉన్నది లేదు, దానికంటే దూరంగా ఉన్నటువంటిది లేదు. తదేజతి తద్దూరే తద్వంతికే. దగ్గరగా ఉన్నది అది, దూరంగా ఉన్నది అది. అర్థమైందమ్మా. ఇంకొండ ఏమంటారంటే అణురణీయాన్ మహతో మహియాన్, దానికంటే సూక్ష్మమైనది లేదు, దానికంటే స్థూలమైనటువంటిది లేదు, అంతకంటే పెద్దది లేదు, అంతకంటే చిన్నది కూడా లేదు. అలాంటి స్వరూపం నీలోనే ఉండేసరికి ఇప్పుడు గురువుగారు దర్శింపజేసేసరికి నీకు ఆశ్చర్యం కలుగుతుంది అని చెప్పి. ఇంకేమన్నారంటే ఆది కారణం, అది ప్రధానమైనటువంటి కారణ స్వరూపమైనది. ఎందుకంటే అది ఉంటేనే అన్నీ ఉన్నాయి. ఇంకో గొప్ప విశేషం ఏంటంటే అది ఉంటేనే అన్నీ పనిచేస్తున్నాయి. అది లేకపోతే ఒక ఆయన పడుకొని ఉన్నాడు, ముక్కు కాడ ఏలు పెట్టి చూశారు, పోయింది అన్నారు. ముక్కు కాడ ఏలు పెట్టి చూసి పోయింది అన్నారు. ఇప్పుడు దాకా సపోజ్ మనం అక్కడ నిల్చున్నాం, మనకి కళ్ళు ఉన్నాయి, బాడీకి కళ్ళు ఉన్నాయి. మన కళ్ళు చూడగలుగుతున్నాయి, అక్కడ చూడట్లేదు. మన చెవులు వినగలుగుతున్నాయి, అక్కడ కూడా చెవులు ఉన్నాయి. డెడ్ బాడీకి కూడా చెవులు ఉంటాయి, అక్కడ వినగలుగుతున్నాయా? లేదు. అంటే అది ఉండటం చేతనే కళ్ళు చూడగలుగుతున్నాయి, చెవులు వినగలుగుతున్నాయి, ముక్కు వాసన ఎరుగుతుంది, చర్మం స్పర్శలు ఎరుగుతుంది, నోరు చేయగలుగుతుంది, మాట్లాడగలుగుతుంది, వినగలుగుతుంది. ఇవన్నీ కూడా అది ప్రధాన కారణమైనటువంటిది. అది ఉంటేనే అన్నీ పనిచేస్తున్నాయి. అది లేకపోతే ఏది పని చేయటం లేదు. అదే అన్నిటికీ కారణమై ఉన్నది. కానీ అది దేనిని అంటకుండా ఉంది, దేనితో సంబంధం లేకుండా ఉన్నది. ఇంద్రియాలకు వశము కానిదియు, అది ఇంద్రియాలకు వశమయ్యేటువంటిది కాదు. ఎవరు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారో వాళ్ళు ఆ యొక్క స్వరూపానుభూతిని పొందగలుగుతారు. అట్టి గురు పాదుకను హృదయాంతరాళమున, నా యొక్క హృదయాంతరాళమున ప్రాతకాలమునందే స్మరించాలి. మనందరం కూడా అట్టి గురు పాదుకను ప్రాతకాలంలో స్మరించాలి అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. వ్యోమవద్బహిరంతరస్థితిమక్షరం నిఖిలాత్మకం కేవలం పరిశుద్ధమేకమ జన్మహి ప్రతిరూపకం బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతానుమోక్షసు బోధకం ప్రాతరేవకి మానసాంతర భావయద్గురు పాదుకాం. వ్యోమము అంటే ఆకాశము, వ్యోమవద్బకి రంతరస్థితి, వ్యోమవద్బకి అంతఃస్థితం అంటే అది ఎలా ఉన్నది అంటే ఆకాశము వలె అంతటా వ్యాపించి ఉన్నది. ఆకాశము వలె అంతటా వ్యోమము అంటే ఆకాశము, ఆకాశము వలె వ్యాపించి ఉన్నది. ఎలా ఉన్నది అంటే బకి అంతర్, వ్యోమవత్ బకిరంతరస్థిత. అర్థమైందమ్మా. ఆకాశము వలె అంతటా వ్యాపించి ఉంది. బకి అంటే బయట ఉంది, అంతః అంటే లోపల. సపోజ్ ఉదాహరణకి ఆకాశం అంటే ఇది కూడా చాలామందికి అర్థం కాదమ్మా. ఆకాశం అనగానే పైకి చూస్తారు, ఆకాశం అంటే పైకి చూస్తారు. ఆకాశం అంటే పైన లేదమ్మా. ఆకాశం అంటే స్పేస్. ఈ ఖాళీ ప్రదేశాన్ని ఆకాశం అంటారు. అర్థమైందమ్మా. ఈ ఖాళీ ప్రదేశం, ఈ ఆకాశం ఏదైతే ఉందో, ఈ ఆకాశంలో నుంచే వాయువు పుట్టింది, ఈ ఆకాశంలో నుంచే అగ్ని పుట్టింది, ఈ ఆకాశంలో నుంచే జలం పుట్టింది, ఈ ఆకాశంలో నుంచే పృథివీ పుట్టింది, ఈ ఆకాశంలో నుంచే చరాచర జగత్తు ఏర్పడింది. మరి ఈ ఆకాశం ఎక్కడి నుంచి ఏర్పడింది అంటే ఆత్మలో నుంచి వచ్చింది.
ఆత్మయందున ఏకం ఆకాశముదయించే ఆకాశమందు అనిలంబు పుట్టే అనిలంబునందున అగ్నిహోత్రము పుట్టే అగ్నిహోత్రమునందు అప్పు పుట్టే అప్పు ఎందు అవని స్థలయు పుట్టే అవని ఎందు ఓషధులు అమర పుట్టే ఓషధులందున వనర అన్నము పుట్టే అన్నమందు నడులాది సకల జంతు జాలంబులాయ ఆయ ఈ రీతి పరమాత్మ మాయ వలన రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత అని చెప్పారు. ఆకాశ స్వరూపం అంటే అది అన్నమాట. అంటే ఆకాశం ఆత్మలో నుంచి వచ్చింది అని చెప్పారు. ఆకాశంలో నుంచి ఇవన్నీ వచ్చినాయి. అర్థమైందమ్మా? ఆత్మలో నుంచి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలం నుండి పృథివీ, పృథివీ నుండి ఓషధులు, ఓషధుల నుండి అన్నం పుట్టింది, అన్నంలో నుంచి నరులాది సకల జంతుజాలంబులాయే ఆయ ఈ రీతి ఎట్లా అయిందంటే పరమాత్మ మాయ వలన ఇదంతా కూడా ఏర్పడింది అని చెప్పారు. అయితే ఆకాశం అంటే అంత తేలికైనటువంటిది కాదమ్మా, ఈ శూన్యమే అని అనుకుంటారు. కాదు, ఇందులో శబ్దగుణం కలిగి ఉన్నది, ఇందులో మిగతా భూతాలన్నీ కూడా గర్భీకృతంగా ఉన్నాయి, మిగతా తన్మాతృకలన్నీ గర్భీకృతంగా ఉన్నాయి. ఈ యొక్క ఆకాశంలోనే తన్మాత్రకులు గర్భీకృతంగా ఉన్నాయి, ఈ యొక్క ఆకాశంలోనే పంచశక్తులు గర్భీకృతంగా ఉన్నాయి, ఈ యొక్క ఆకాశంలోనే పంచబీజాలు గర్భీకృతంగా ఉన్నాయి, ఈ యొక్క ఆకాశంలోనే పంచదేవతలు గర్భీకృతంగా ఉన్నారు, ఈ యొక్క ఆకాశంలోనే ఆత్మ గర్భీకృతంగా ఉన్నది. అందుకే ఆత్మయందున ఆకాశం ఉదయించాయని చెప్పి మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. అంటే ఈ యొక్క క్రమ పద్ధతిని మనం గుర్తించగలిగితే ఆకాశం అంటే ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు ఆత్మ ఎలా ఉంది అంటే సర్వత్రా వ్యాపించి ఉంది అన్నదానికి ఎగ్జాంపుల్ ఆకాశం వల్లే అంతటా ఉంది అన్నారు. ఇప్పుడు ఈ ఖాళీ ప్రదేశం ఉందనుకోమ్మా, ఈ ఖాళీ ప్రదేశం బయట ఉందా లేదా, లోపల ఉందా లేదా, అంతటా ఉందా లేదా? అదే అగో బహి అంటే బయట, అంత అంటే అంతటా, అంతటా వ్యాపించింది. బయట, లోపల, అంతటా ఆకాశం ఎట్లా వ్యాపించి ఉందో ఆత్మ కూడా అలాగే వ్యాపించి ఉంది అని సూచించడం అనేటువంటిది జరిగింది. వ్యోమవద్బహిరంతరస్థిత అక్షరం. అక్షరం అంటే అది నాశము లేనటువంటిది, క్షరము అంటే నశించేటువంటిది, అక్షరం అంటే నాశము లేనటువంటిది, అది నాశము లేనటువంటిది అని చెప్తారు. భగవద్గీతలో కూడా అర్జునుడు ఒక ప్రశ్న వేస్తాడు, కిం తద్బ్రహ్మ అంటారు, బ్రహ్మము అంటే ఎవరు అని అడుగుతారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఒకటే చెప్తారు, దైవం అంటే ఎవరు అని ప్రశ్నిస్తే అక్షరం, అక్షరం బ్రహ్మ పరమం అని చెప్తారు. అక్షరం అంటే క్షరము కానటువంటిది, క్షరము అంటే నశించేటువంటిది, అక్షరము అంటే నశించినటువంటిది, నాశము లేనటువంటిది అని అర్థము. అయితే ఇక్కడ నిఖిలాత్మకం అంటే సమస్త ప్రాణులన్నింటి యందు, సమస్త ప్రాణులన్నింటి యందు అది నిండి ఉన్నటువంటిది, అంటే సర్వాత్మ స్వరూపమై ఉన్నటువంటిది. కాబట్టి సర్వాత్మ భావము చేత దాన్ని గుర్తించాలి అని చెప్పటం అనేటువంటిది జరిగింది. కేవలం పరిశుద్ధమేకమ జన్మకి ప్రతిరూపకం అన్నారు. అది ఎలాంటిది అంటే కేవల స్వరూపమై ఉన్నటువంటిది, అది ఇంకో దాంట్లో కలిసేటువంటిది కాదు. అది ఎలాంటిది అంటే అది సెపరేట్ అండి, అది ఎలాంటిది అంటే అది సెపరేట్ అండి, దేంట్లో కలిసేది కాదు. అది నీళ్ళలో కలవదండి, అది గాల్లో కలవదండి, అది మట్టిలో కలవదండి, అది నిప్పులో కలవదండి, అది దేంట్లో కలవదండి, అది సెపరేటు. ఏమిటది? అది ఆత్మస్వరూపం, అది దేంట్లో కలిసేటువంటిది కాదు, అది ప్రత్యేకమైనటువంటిది, అది ప్రత్యేకమైనటువంటి లక్షణం కలిగి ఉన్నటువంటిది, అది ప్రకాశ స్వరూపమైనటువంటిది. అందుకే దాన్ని ఏమన్నానంటే కేవలం, అది ఎలాంటిది? కేవలమై ఉన్నటువంటిది అని చెప్పారు. కేవలం పరిశుద్ధమేకమ జన్మకి ప్రతిరూపకం. ఏకం, అది ఏకమైనటువంటిది, అది అనేకం కాదు, అది ఏకమైనటువంటిది, అది ఒక్కటే. ఏకం అనేకం భవతి అని చెప్పారు, అది ఒక్కటే అనేకంగా ఉన్నటువంటిది అని సూచించడం అనేటువంటిది. అందుకని ఏకమైనటువంటిది అని చెప్పారు. అంటే కేవలమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది, ఏకమైనటువంటిది. ఇంకోటి ఏకం జన్మకి ప్రతిరూపకం. కేవలం పరిశుద్ధమేకమ జన్మకి ప్రతిరూపకం అంటే జన్మరహితమైనటువంటిది, దానికి జనన మరణాలు లేవు. ఆ యొక్క ఆత్మస్వరూపానికి ఏం లేవు, జనన మరణాలు లేవు. మనకి జనన మరణాలు ఉన్నాయి, మనం పుట్టాము, పెరుగుతున్నాము, చచ్చిపోతున్నాం. కానీ మన లోపల ఉన్నటువంటి ఆత్మకు జననం లేదు, మరణం లేదు, అది పుట్టలేదు, పెరగలేదు, నశించలేదు. ఏది పుట్టింది? శరీరం పుట్టింది, శరీరం పెరిగింది, శరీరం నశించింది. ఈ జ్ఞానం మనకి కలగాలి.
ఇప్పుడు మనం ఎవరు? ఈ శరీరం కాదు. మీరెవరు? శరీరం కాదు. ఎవరు? శరీరంలో ఉన్న ఆత్మస్వరూపం. మీరెవరు? ఆత్మస్వరూపం. అవునా? మీరు ఆత్మస్వరూపం. మీకు శరీరం లేదు, మీకు పుట్టలేదు. ఆత్మస్వరూపం పుట్టేది కాదు, పెరిగేది కాదు, నశించేది కాదు. మరి ఈ శరీరం అది పుట్టింది, పెరిగింది, నశించేది, నాకు సంబంధం లేదు. అర్థమైందమ్మా? మీరు మా ఆశ్రమం కాడికి వస్తే బోర్డు ఉంటుంది, జనన మరణ భ్రాంతిరహిత అచలపీఠం అని ఉంది. అంటే జననము మరణము మీకు లేవు. మీరు పుట్టలేదు, పెరగలేదు. పుట్టానని, పెరుగుతున్నానని, మరణిస్తున్నానని మీరు భ్రమిస్తున్నారు. ఇప్పుడు ఎవరి దగ్గరకన్నా మనం మార్కెట్లోకి వెళ్ళి మీరు పుట్టలేదు, మీరు పెరగట్లేదు, మీకు మరణం లేదు, మీరు ఆత్మస్వరూపులు, మీరంతా భ్రాంతి చెందుతున్నారు, పుట్టినట్లుగా, పెరిగినట్లుగా, మరణిస్తున్నట్లుగా మీరు భ్రాంతి చెందుతున్నారు, అది మాయ యొక్క లక్షణం, అది అజ్ఞాన లక్షణం, అది మనసు యొక్క లక్షణం, జీవుడి యొక్క లక్షణం అని చెప్పినాం అనుకో, ఏమంటారు? అది జన్మహి ప్రతిరూపకం, అది జన్మరహితమైనటువంటిది, దానికి జనన మరణాలు లేనటువంటిది అని చెప్తున్నారు. జన్మహి ప్రతిరూపకం బ్రహ్మతత్వ వినిశ్చయం. అది ఎలాంటిదంటే బ్రహ్మతత్వముచే నిశ్చయ స్వరూపమైనటువంటిది. ఎవరైతే బ్రహ్మజ్ఞానాన్ని పొందుతారో, ఎవరైతే బ్రహ్మము యొక్క ఆ తత్వజ్ఞానాన్ని, ఆ యొక్క తత్వ రహస్యాన్ని తెలుసుకుంటారో వాళ్లకు అది నిశ్చయ స్వరూపంగా మనకు ప్రకటిత. నిశ్చయం అంటే అనుభూతి కందుద్ది. అంటే డిసైడ్ చేస్తారు, ఎస్ ఇది బ్రహ్మం, ఇది పరమాత్మ స్వరూపము, నాలో ప్రకాశిస్తూ ఉంది, జ్యోతి వలె ఉన్నది, అదే అన్నిటికీ ఆధారమై ఉన్నటువంటిది, అది అప్రమేయమైనటువంటిది, అది ఆది మధ్యాంతాలు లేనటువంటిది, అది నాదబిందు కళాత్మకమైనటువంటిది. ఇలా దాని యొక్క లక్షణాలను మీరు గుర్తెరిగి ఒక నిశ్చయం చేయగలుగుతారు. ఎప్పుడు ఆ బ్రహ్మతత్వం అనేటువంటిది మనకు అనుభూతికి అందినప్పుడు మీరు నిశ్చయం చేయగలుగుతారు. అర్థమైందమ్మా? ఎవరైతే ఆ యొక్క బ్రహ్మతత్వాన్ని తెలుసుకొని అలాంటి నిశ్చయ జ్ఞానాన్ని కలుగుతారో వారికి ఎలా ఉంటుంది అంటే ఎప్పుడూ ముక్తి మార్గాన్ని సుఖంగా తెలుపుతుంది. ఇంక అసలు వాళ్ళు కష్టపడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా, తేలిగ్గా ఆ యొక్క ముక్తిని పొందుతారు వాడు. ఈ యొక్క జ్ఞానం కలిగినటువంటి వారు అంతా తేలిగ్గా ఆ యొక్క మోక్షాన్ని పొందుతారు. ఎందుకు? ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నారు? పరమాత్మ స్వరూపాన్ని ఉదహరిస్తూ ఆ యొక్క గురుపాదుక యొక్క వైభవాన్ని మనకు తెలియజేస్తూ ఆ యొక్క ఆత్మస్వరూపం ఎలా ఉన్నది అని చెప్తున్నారు. నీలోనే ఉన్నదని చెప్తున్నారు. జ్యోతి వలె ప్రకాశిస్తూ ఉందన్నారు. అది నీలోనే కాదు, నీకు బయట కూడా ఉందని చెప్తున్నారు. నీకు లోపల, నీకు బయట ప్రకాశిస్తూ ఉన్నది, అంతటా ఉన్నది, అప్రమేయమైనటువంటిది, అనంతమైనటువంటిది, భేదజ్ఞానరహితమైనటువంటిది, జన్మరహిత స్వరూపమైనటువంటిది. ఇలా ఉదహరించినప్పుడు అది నీకు అత్యంత సన్నిహితంగా ఉన్నది, ఇక దానికంటే దగ్గరగా ఇంకో వస్తువు లేదు అని చెప్పినప్పుడు, అది నీ స్వరూపమే అయి ఉన్నావు అని చెప్పినప్పుడు, ఇంకా నేనే ఆ దైవాన్ని అని తెలుసుకున్నప్పుడు, నేనే పరమాత్మ యొక్క స్వరూపాన్ని అని తెలుసుకున్నప్పుడు ఇంకా ఎంత తేలిగ్గా ఉంటుంది. ఇంకా నీవు పరమాత్మ స్వరూపం అయినప్పుడు నీకు భిన్నంగా ఏది గోచరించదు. ఎందుకు? అన్నిటి యందు నీవే ఉన్నావు అనేటువంటి తత్వం తెలియబడుతుంది. ఒక చోట పంచదారతో కొన్ని బొమ్మలు చేశారు. ఒక బాక్స్ నిండా లేకపోతే ఒక గంప నిండా ఆ బొమ్మలే ఉన్నాయి. గంప నిండా పంచదార బొమ్మలే ఉన్నాయి. చిలకలు చేశారు, ఏనుగులు చేశారు, గుర్రాలు చేశారు, క్రికెట్ బ్యాటులు చేశారు, ల్యాప్టాప్లు చేశారు, సెల్ ఫోన్లు చేశారు, వాటర్ బాటిల్ చేశారు, ఎన్ని రకాలు చేశారు. ఇప్పుడు మీకు అది అందులో ఉన్నది ఒకటి బయటికి తీశారు. ఏం తీశారు? క్రికెట్ బ్యాట్ బయటికి తీశారు. ఆ గంపలో ఉన్నటువంటి క్రికెట్ బ్యాట్ బయటికి తీశారు. దాన్ని మొత్తం చూస్తే ఏమనుకున్నారు? ఇది పంచదారతో తయారు చేయబడింది అనుకున్నారు. ఓకే. తర్వాత ఇంకో వస్తువు తీశారు. అందులో నుంచి ఒక కారు బొమ్మ తీశారు. ఆ కారు బొమ్మ తీసామనుకున్నారు. మొత్తం పరిశీలించి ఇది కూడా పంచదారతోటే చేశారు అనుకున్నారు.
ఓకే, నెక్స్ట్ అయిపోయింది. ఇంకొకటి తీశారు. ఇంకొకటి ఏం తీశారు? ఒక కుర్చీ తీశారు అందులో నుంచి. మొత్తం పరిశీలించామన్నారు, ఇది కూడా పంచదారతోటే చేశారు అన్నారు. తర్వాత ఒక మనిషి బొమ్మ తీశారు. మనిషి కూడా పరమాత్మతోటే చేయబడ్డాడు అని తెలుసుకున్నారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక పక్షి బొమ్మ తీశారు. అది కూడా పరమాత్మ స్వరూపం, పంచదారతోటే చేశారు అని తెలుసు. ఇప్పుడు అలా పరిశీలిస్తే ఏమైంది? గంపలో ఉన్నవన్నీ కూడా పంచదారతోటే చేయబడ్డాయి. ఈ జ్ఞానం దృఢమైంది కదా. అంటే ఒక గంపలో ఉన్నటువంటి వాళ్ళు తయారు చేసినటువంటి వస్తువులన్నీ పంచదారతో చేయబడ్డాయి అనేటువంటి జ్ఞానం దృఢమైనప్పుడు, ఇప్పుడు అందులో సపోజ్ ఉదాహరణకి సపోజ్ ఒక ఇనప ముక్క ఉంది, ఒక పార ఉంది, అందులో పార బొమ్మ ఒకటి ఉంది, అది బయటికి తీశారు. పార బొమ్మ బయటికి తీశారు. తర్వాత నెక్లెస్ ఒకటి బయటికి తీశారు. ఇది పార అంటే మనకి ఈనుం గుర్తొస్తుంది, ఇది అంటే నెక్లెస్ అంటే బంగారం గుర్తొస్తాయి. ఇప్పుడు ఈ రెండు పంచదారతోటే చేశారని తెలిసిందనుకోమ్మ, ఈ రెండు పంచదారతోటే చేశారని తెలిసింది. ఇప్పుడు ఇందులో ఏది విలువైనటువంటిది, ఏది విలువ తక్కువది అంటే ఏమంటాం? రెండు సేమ్ కదా. అంటే ఇంకొక ఆయన క్రికెట్ బ్యాట్ తీసిండు. ఇప్పుడు ఈ క్రికెట్ బ్యాట్ విలువైనటువంటిదే, ఈ పంచదార చేసిన క్రికెట్ బ్యాట్ విలువైందే, ఈ నెక్లెస్ విలువైందంటే ఏమంటాం? బరువు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా రెండు సమాన బరువే ఉన్నాయనుకోండి, రెండు సమాన బరువే ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమంటాం? ఏది విలువైంది అంటే ఏమంటాం? రెండు సమానమైనటువంటి. ఎందుకు అంటే నెక్లెస్లో ఉన్న పంచదార, క్రికెట్ బ్యాట్లో ఉన్న పంచదార, ఇనప పారలో ఉన్న పంచదార ఒక్కటే. మూడు వస్తువులు కూడా ఒకే పదార్థంతో చేయబడి, మూడు వస్తువులు దేంతో తయారు చేయబడి? ఒకే పదార్థంతో చేయబడినవనేటువంటి జ్ఞానం మీకు కలిగిన తర్వాత, ఆ జ్ఞానం మీకు కలిగిన తర్వాత ఇప్పుడు మీ మనవడు వచ్చిండు, లేదా మీ అబ్బాయి వచ్చిండు, మీ అబ్బాయి వచ్చి అందులో ఉన్నటువంటిది కంప్యూటర్ బయటికి తీసుకున్నాడు, కంప్యూటరు బయట తీసుకున్నాడు. మళ్ళీ మీ బంధువుల అబ్బాయి ఇంకొకటి వచ్చి అందులో ఉన్నటువంటి ఎతికితే కంప్యూటర్ కావాలన్నాడు, వాడికి కంప్యూటర్ దొరకలేదు. మీరు అందులో ఉన్నది ఓ ఫోన్ బొమ్మ తీసుకోరా, ఏం కాదని, కాదు నాకు కంప్యూటరే కావాలని ఏడుస్తున్నాడు. అప్పుడు మీరు నవ్వుతారు, అరే అబ్బాయి ఏం కాదురా, కంప్యూటర్ బొమ్మలో ఉన్నది అదే పంచదార, ఫోన్లో ఉన్నది అదే పంచదార, రెండు తయారు చేసింది ఒకే దానితోటేరా, ఎందుకురా కొట్టుకుంటారు, ఎందుకురా ఏడుస్తారు, ఎందుకురా బాధపడతారు, ఎందుకురా అది కావాలన్నంత పట్టుపడతారని చెప్పి మీరు అంటారా? అంటారు కదా. ఎందుకు? మీకు ఆ జ్ఞానం ఉంది కాబట్టి అంటారు. మీకు ఆ జ్ఞానం దృఢమైంది కాబట్టి పిల్లలు అలా అనుకున్నప్పుడు మీరు అలా అంటారు. అదే జ్ఞానం మీకు కలగలేదనుకోండి, మీరు కూడా సేమ్ అలాగే ప్రవర్తిస్తారు. పిల్లలకి పెద్దవాళ్ళకి అప్పుడు తేడా లేదు కదా. ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు కాబట్టి మీకు ఆ జ్ఞానం ఉంది కాబట్టి, రెండు ఒకే పదార్థంతో నిర్మితమైనవి అనేటువంటి జ్ఞానం మీకుంది కాబట్టి మీరు ఒకటి ఎక్కువని కానీ, ఒకటి తక్కువని కానీ, ఒకటి విలువైనది, ఒకటి విలువ లేనిది అని అనుకోరు. రెండు సమానమైనటువంటి విలువలు కలిగి ఉన్నవని మీరు భావన చేస్తారు. ఓకే, ఇది అర్థమైంది కదా. అలాగే ఈ జగత్తు మొత్తం కూడా పరమాత్మ చైతన్య నిర్మితమైనటువంటిది అనేటువంటి జ్ఞానం కలిగినప్పుడు, ఈ జగత్తు మొత్తం పరమాత్మతోటే నిర్మితమైనటువంటిది అనే జ్ఞానం కలిగినప్పుడు, చాపలో ఉన్నది పరమాత్మ స్వరూపమే, స్టూల్లో ఉన్నది పరమాత్మ స్వరూపమే, ఈ పిల్లోలో ఉన్నది పరమాత్మ స్వరూపమే, బెడ్లో ఉన్నది పరమాత్మ స్వరూపమే, ఫ్యాన్లో ఉన్నది పరమాత్మ స్వరూపమే, పెన్నులో ఉన్నది పరమాత్మ స్వరూపమే, బుక్కులో ఉన్నది పరమాత్మ స్వరూపమే, ప్రతి బంగారంలో ఉన్నది పరమాత్మ, ప్రతి పదార్థములో ఉన్నది పరమాత్మ స్వరూపమే అనే జ్ఞానం మీకు కలిగినప్పుడు, ఇప్పుడు ఇందులో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేటువంటి ఆలోచన ఉంటుందా? ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేటువంటి ఆలోచన ఉంటుందా? మంచి చెడు అనేటువంటి ఆలోచన ఉంటుందా? అది మంచిది ఇది చెడు అనేటువంటి ఆలోచన ఉంటుందా? ఆ గ్రహం మంచిది ఈ గ్రహం మంచిది కాదు, ఆ నక్షత్రం మంచిది ఈ నక్షత్రం మంచిది కాదని అట్లా ఉంటుందా? ఏది లేదు. అంతా పరమాత్మ స్వరూపమే. కుర్చీ పరమాత్మ స్వరూపమే, చాప పరమాత్మ స్వరూపమే, ఫోను పరమాత్మ స్వరూపమే, నేను పరమాత్మ స్వరూపమే, చరాచర జగత్తు మొత్తం కూడా పరమాత్మ స్వరూపమైనటువంటి జ్ఞానము దృఢమైతే, ఆ జ్ఞానము దృఢమైతే అదే బ్రహ్మతత్వ నిశ్చయం. బ్రహ్మతత్వ నిశ్చయం అంటే ఇది నిశ్చయం. ఎలా నిశ్చయం అంటే ఆ తత్వాన్ని నువ్వు అర్థం చేసుకున్నావు. సమస్త చరాచర జగత్తునంతటా ఉన్నటువంటి తత్వాన్ని మనం అర్థం చేయాలి. ఈశావాస్యం ఇదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ మత్త పరతరం నాందెత్కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోత్తం సూత్రేమణిగణ ఇవ అన్నారు.
అంటే చరాచర జగత్తునంద కించిత్ పదార్థమనందు కూడా ఆ యొక్క పరమాత్మే ప్రకాశిస్తూ ఉన్నాడు అనేటువంటి తత్వం సాధకుడికి బోధపడినప్పుడు ఏమవుతుంది? బ్రహ్మతత్వముచే నిశ్చయ స్వరూపమైనదియు ఎప్పుడూ ముక్తి మార్గమును సుఖముగా తెలిపినది. ఇక అతనికి ఈ మోక్షం అనేటువంటిది ఇక అసలు కష్టం అనిపించదు. ఎందుకంటే ఆ జ్ఞానం కలగటమే మోక్షం అంటే. ఎందుకంటే ఆ జ్ఞానము కలిగినటువంటి వాడికి భ్రాంతి ఉండదు, దేని యందు భ్రాంతి ఉండదు, దేని యందు బంధం ఉండదు, దేని యందు ఆసక్తి కానీ బంధము కానీ భ్రాంతి కానీ ఉండదు. కాబట్టి అతడు అతి సులువుగా ఆ యొక్క లక్ష్యాన్ని వాడు పొందగలుగుతాడు. మోక్షము వాళ్లకు చాలా సులువవుతుంది, చాలా తేలికవుతుంది. కాబట్టి సాధకుడు ఏం చేయాలి? ఆ యొక్క బ్రహ్మతత్వాన్ని నిశ్చయం చేసుకోగలగాలి. డిసిషన్ పవర్ ఇది గురువు ద్వారా మాత్రమే ప్రాప్తమవుతుంది. అర్థమైంది? ఇప్పుడు మనం దైవాన్ని ఒక పరిమితమైనటువంటి ప్రదేశంలో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం దైవాన్ని ఎలా చూస్తాం? పరిమితమైనటువంటి ప్రదేశంలో చూస్తాం. ఎలా అంటే ఒక ఫోటోలో చూస్తాం, ఒక విగ్రహంలో చూస్తాం, ఒక యంత్రంలో చూస్తాం, గురువుగాల్లో చూస్తాం. ఇక అంతవరకే. దేవుడిని ఎంతవరకు చూస్తారంటే ఫోటోలో, విగ్రహాల్లో, అంటే దేవాలయాలు విగ్రహాల్లో, యంత్రాలు శ్రీచక్రం అని మత్స్య యంత్రం అని యంత్రాల్లో చూస్తారు, గురువుగాల్లో చూస్తారు. ఇక అంతకంటే దైవాన్ని వేరే చూడం కదా. ఇక్కడ మరి దైవం అనేటువంటి పదానికి ఏమని చెప్పారు? వ్యోమవత్పకిరంతర స్థితిమక్షరం నిఖిలాత్మకం అన్నారు. అది ఆకాశము వలె సర్వత్రా లోపల వెలుపల అనేటువంటి నిర్ణయం లేకుండా సర్వత్రా ప్రకాశిస్తూ ఉన్నటువంటిది అని చెప్పారు. అది నాశము లేనటువంటిది, అది అక్షర స్వరూపము అని చెప్పారు. అది నిఖిలాత్మకు సర్వభూతాత్మ స్వరూపమై ప్రకాశిస్తూ ఉన్నది నిఖిలాత్మకం అని చెప్పారు. అంటే అఖిల ప్రాణుల యందు కూడా ఆత్మస్వరూపమై భాసిస్తూ ఉన్నటువంటిది అని చెప్పారు. మరి సమస్త ప్రాణుల యందు ఆత్మస్వరూపంగా ప్రకాశించినప్పుడు మళ్ళీ ఇందులో ఒకళ్ళు ఎక్కువని, మరి గురువుగారు ఎక్కువని, మిగతా వాళ్ళు తక్కువని, ఆ విగ్రహం ఎక్కువని, ఇంకో విగ్రహం తక్కువని ఎందుకు ఆలోచన? అమ్మ, జ్ఞానము దృఢం కావాలి. మనకేం కావాలా? జ్ఞానము దృఢం కావాలి. ఇప్పుడు ఒక పరిమితమైనటువంటి జ్ఞానంతో ఉన్నప్పుడు ఏంటంటే బంధీ అవుతాడు. అతడు బంధాన్ని ఏర్పరచుకొని దుఃఖాన్ని పొందుతాడు. ఇప్పుడు ఎట్లా అంటే ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళిండు. ఆ గురువుగారు ఒక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఉన్నటువంటి శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఇచ్చాడు. ఇక ఆయన రోజు దాన్ని పూజ చేస్తున్నాడు. ఒక్కరోజు కూడా పూజ ఆపలేదు. ఇక ఆ విగ్రహం గురువుగారు ఇచ్చాక అదే ఆయన ప్రాణం, అదంటే ఆయనకి ప్రాణం. ఇక గురువుగారి దగ్గర విగ్రహం తీసుకున్న తర్వాత ఇక ఆశ్రమం గాడికి కూడా రావట్లా. ఎక్కడ పూజకు దేవుడికి దూరం అవుతున్నాను, ఎక్కడ దేవుడికి దూరం అవుతానని ఈ ఆడికి రావట్లే, అదే పట్టుకున్నాను. ఒకసారి వాళ్ళ పిల్లవాడు అమెరికా వెళ్ళాడు. కాలేజీలో ఏదో పిల్లగాడికి యూనివర్సిటీ రోజున సర్టిఫికేట్ ఏదో ఇస్తున్నానమాట, అది అవార్డు ఇస్తూ ఉన్నారు. దానికి కంపల్సరీ అటెండ్ కావాలని పిల్లగాడు గట్టిపట్టి పెట్టిండు. ఇక ఈయన ఎక్కువ రోజులు లేడు, ఓన్లీ 15 రోజులకి రిజర్వేషన్ అప్ అండ్ డౌన్ అమెరికాకు చేయించుకున్నాడు. ఈయన వెళ్ళేప్పుడు ఆ విగ్రహాన్ని వాళ్ళ బంధువుకు, ఒక ఆయన నమ్మకమైన ఒక బంధువుకి ఇచ్చి, నాయన నేను ఊరికి వెళ్తున్నాను, గురువుగారు విగ్రహాన్ని ఇచ్చారు, ఇది నా దైవం, నా ప్రాణం, ఇది లేకపోతే నేను బ్రతకలేను, దీన్ని తీసుకెళ్ళాలంటే కుదరదు, కాబట్టి దీనికి నేను వచ్చిందాక జాగ్రత్తగా నువ్వు పూజలు చేసుకొని చెప్పి ఆయనకు 4 లక్షలు ఇచ్చి, ఈ 15 రోజుల పూజ కోసమే 4 లక్షలు ఇచ్చి దాన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఈయన అమెరికా వెళ్ళిండు. ఈయన చాలా భక్తితో చూసుకుంటుండు. 4 లక్షలు ఇచ్చిండు కదా, మరి ఎంత మంచిగా చూసుకోవాలా, మంచిగా చూసుకుంటుండు. అయితే ఆయన చెప్పింది ఈయన కొంచెం ఓవర్ చేసిండు అనమాట. ఏం చేసిండంటే దీపం వెలిగించేప్పుడు కొద్దిగా ఒత్తి పెద్దగా పెట్టిండు, హారతి ఇచ్చేప్పుడు 4 బిళ్ళలను ఎక్కువ వేసిండు. ఇలా ఎక్కువ దీపం వెలిగించి పెట్టడం చేత, హారతి కర్పూరం ఎక్కువ వేయడం చేత తెల్లగా ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం నల్లగా మారింది. వారానికే నల్లగా మారింది. వామ్మ వచ్చేసరికి ఆయన ఏమంటాడో ఏంటో, ఇది నల్లగా మారిందని చెప్పి ఇట్లా రుద్దితే పోలేదు, ఇది రుద్దితో పోవట్లేదని చెప్పి రాత్రి పడుకునేప్పుడు ఒక బకెట్ తీసుకొని బకెట్ నిండా నీళ్లు పోసి నీళ్లలో నానబెట్టి పడుకున్నాడు. తెలియదుగా పాపం ఆయనకి,
పడుకున్నాడు. తెల్లారి లేచిన తర్వాత మొత్తం తుడుద్దామని చెప్పి తుడుద్దామని చూస్తే చెయ్యి పెడితే విగ్రహం లేదు, నీళ్ళన్నీ తెల్లగా అయిపోయినాయి. ఏమైంది? నీళ్ళల్లో కరిగిపోయింది, నీళ్ళల్లో కరిగిపోయింది. ఇప్పుడు కృష్ణుడేడి? నీళ్ళల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన వచ్చిండు, 15 రోజుల తర్వాత ఆయన వచ్చిండు. ఈయన ఏం చేసిండు? ఈ లోపల ఇంకో విగ్రహం తీసుకొచ్చి పెట్టాడు. ఎట్లయినా ఆ విగ్రహం లాంటిది ఈ విగ్రహం కాదనమాట. అది వేరు, ఇది వేరు. ఈ రాంగులోనైనా గుర్తుపెట్టి, ఇది నా దేవుడు కాదు, నా దేవుడు నాకు కావాలి. నీకు 4 లక్షలు కాదు 40 లక్షలు ఇస్తా. నీ 4 కాదు, నేను 40 లక్షలు ఇస్తాను, నా దేవుడు నాకి అన్నాడు. నేనే ఆడ తెచ్చానురా. అప్పుడు ఉన్న విషయం చెప్పిండు. ఇలా జరిగింది, దీపం ఎక్కువ వెలిగించాను, విగ్రహానికి కొంచెం మసిపట్టింది, కర్పూరం ఎక్కువ వెలిగించా, అది పట్టింది, నువ్వులు నేను దీపం పెట్టా, అది కొంచెం జిడ్డంటుకుంది, అది పోలేదు, దాన్ని క్లీన్ చేయటం కోసం మళ్ళీ నువ్వు వచ్చేసరికి ఎట్లా నల్లగా చేసిన వంటవని తెల్లగా చేద్దామని చెప్పి రుద్దా, పోలేదు, నానబెట్టా, తెల్లారి వాటికి మంచిగా రుద్దుదామని నానబెడితే అది ప్లాస్టర్ ప్యారిస్ కదా, కరిగిపోయింది. నాకు తెలియదు అలా కరిగిపోతుందని. ఇలా జరిగింది అని చెప్తే ఇక ఒకటే ఏడుపు. అన్నం తింటల్లా, టీ తాగట్లా, టిఫిన్ చేయట్లా. అప్పుడు ఏం చేయాలో తోసక అప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్ళిండు. విగ్రహం మాయమయ్యాక గురువుగారి దగ్గరికి వెళ్ళిండు. ఇన్ని రోజులు గురువుగారి దగ్గరకు కూడా రాలా. అంటే ఇప్పుడు ఆయన భక్తుడు, కానీ జ్ఞానం అంటే దేవుడు ఆ విగ్రహంలోనే ఉన్నాడనే నమ్మకంతో ఉన్నాడు ఆయన. ఇది పరిమితమైన జ్ఞానం. పరిమితమైనటువంటి జ్ఞానం ఏంటంటే, ఒక్క విగ్రహంలోనే దేవుడు ఉంటాడు, ఒక్క పూజా మందిరంలోనే దేవుడు ఉంటాడు, ఒక్క దేవాలయంలోనే దేవుడు ఉంటాడు అనేటువంటిది పరిమితమైనటువంటి జ్ఞానం. కానీ అపరిమితమైనటువంటి జ్ఞానం ప్రతి ఉపాధి దేవాలయమే. మనకి వెనకటి రోజుల్లో పాట ఉంటుంది, మా రాధకే చదివింది, అడుగడుగున గుడి ఉంది అని చెప్తారు. అంతేనా? అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. అడుగడుగున గుడి ఉన్నప్పుడు, అందరిలో గుడి ఉన్నప్పుడు, ఒకచోటే గుడి ఉంది, అక్కడే దేవుడు ఉంటాడనే ఉంది. ఇది కదా, ఇది అపరిమితమైనటువంటి జ్ఞానం. అర్థమైందమ్మా? ఒక గుడిని, ఒక విగ్రహాన్ని, ఒక ఫోటోని, ఒక దేవుడిని, ఒక మంత్రానికి బంధీ కాకూడదు. ఇప్పుడు ఆయన బంధీ అయిండు కాబట్టి ఆ విగ్రహం లేకపోతే నాకు దేవుడు లేడంటాడు. ఆ విగ్రహం లేకపోతే దేవుడు లేడంటాడు. నా దేవుడు ఏంటండు? నా దేవుడు లేకపోతే నేను బ్రతకను అంటాడు. నా దేవుడు లేకపోతే నేను బ్రతకను అంటాడు. ఇన్ని సంవత్సరాలు నేను పూజ చేశాను, కానీ ఆ దేవుడు విగ్రహాన్ని ఇచ్చింది ఎవరు? గురువు గారు. ఇప్పుడు మళ్ళీ గురువు గారి దగ్గరికి వెళ్తే అప్పుడు చెప్పాడు, నాయన అసలు విగ్రహం అది కాదురా, ఈ కనిపించేటువంటి పాంచభౌతిక శరీరమే ఒక విగ్రహం, ఇదే దేవాలయం, ఇందులో ఉన్న చైతన్యమే ఆత్మస్వరూపము, అట్టి చైతన్యమే దైవము, దాన్ని తెలుసుకోను అని చెప్పి అప్పుడు గురువుగారు అతనికి బ్రహ్మోపదేశం చేసి బ్రహ్మానుభూతిని కలిగిస్తే అప్పుడు ఆ అతీతమైనటువంటి స్వరూపాన్ని, అప్పుడు సర్వాత్మ భావం కలిగి జీవించటం అనేటువంటిది కలిగింది. అంటే ఆ తత్వము నిశ్చయమైనప్పుడు మాత్రమే, తత్వము నిశ్చయమైతే ఆ మోక్షం అనేటువంటిది సులువవుతుంది. లేకపోతే మనం ఒక చోట మనసు పెట్టుకున్నామనుకోండి, ఈ రూపంలోనే దేవుడు ఉంటాడు, ఈ విగ్రహంలోనే దేవుడు ఉంటాడు, ఈ గుడిలోనే దేవుడు ఉంటాడు అని ఒక ఫిక్స్డ్ నాలెడ్జ్ పెట్టుకుంటే అది మనను దుఃఖానికి గురి చేస్తుంది. అలాంటి పరిస్థితిలో అలాంటి జ్ఞానంతో ఉన్నవాడు బయటపడటం చాలా కష్టం. అందుకే గురువు యొక్క సూచనను అనుసరించి అడుగులు వేయాలి, గురువు యొక్క జ్ఞానాన్ని అనుసరించి అడుగులు వేయాలి. గురువు ఏం చెప్తే ఆ పద్ధతిగా మనం జీవించేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఏమంటున్నారు? బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతాను మోక్ష సుబోధకం. ఎవరైతే ఆ యొక్క బ్రహ్మతత్వాన్ని నిశ్చయం చేయగలుగుతారో, అంటే నిశ్చయం చేయటువంటి ఇది బ్రహ్మము, ఇది తత్వము, ఇది పరమాత్మ స్వరూపం అనేటువంటి ఒక నిర్ణయానికి రావాలి, ఒక నిశ్చయానికి రావాలి. ఇక ఆ నిర్ణయానికి వచ్చిన తర్వాత మీరు ఇక బెస్కర్ అనమాట. ఇక మీరు ఆలోచించరు, ఇంక దేనికి ఆలోచించరు. ఎస్, ఇప్పుడు అర్థమైంది. ఈ శ్లోకం మూడు శ్లోకాలు చదువుకున్నాం. చదివితే ఏమర్థమైంది? మన లోపల జ్యోతి వలె ప్రకాశిస్తూ ఇక్కడ ఆ యొక్క పరమాత్మ ఉన్నది, అదే గురుపాదుక, అదే గురుపదము, అదే గురుస్వరూపము. దాన్ని నేను
స్మరించాలి అనుకున్నాం. దాని యొక్క వైభవాన్ని చెప్పారు. చరాచర జగత్తునందంతటా ఆకాశము వలె సర్వత్రా అదే లోపల వెలుపల సమస్త ప్రాణులన్నింటి యందు వ్యాపించి ఉన్నది అని చెప్పారు. ఇప్పుడు ఆ తత్వజ్ఞానం మనకు అర్థమయ్యి అనుభూతికి అందాలి. ఇక్కడ పుస్తకంలో రాశారు, అర్థమైంది. ఈ అర్థమైనటువంటి జ్ఞానము అనుభూతికి అందితే నిశ్చయం చేసినట్టు. ఇక ఒక డిసైడింగ్ అనమాట, యాస్ ఇది ఈస్ రైట్. అప్పుడు ఈ జ్ఞానం కలిగిన తర్వాత ఇంకా బెసకడు అనమాట, ఇక తొణకడు. ఎవరొచ్చి ఎన్ని కదిలిచ్చినా, ఎవరొచ్చి ఎన్ని చెప్పినా కానీ నాకంత అవసరం లేదంటాడు. నాకంత శ్రీచక్ర పూజ జరుగుతుంది. ఎస్, నా శరీరమే ఒక శ్రీచక్రం, ఇందులోనే అమ్మవారు ఉన్నారు, ఇందులోనే నారీశ్వర తత్వం ఉందని చెప్పగలుగుతాడు. ఈ జ్ఞానం లేనప్పుడు ఇంకప్ప ఆడిబా, ఇక ఆడికి పోవటానికి ఈయన బయలుదేరంలోనే చుట్టం వచ్చింది, పెన్నా వచ్చింది. ఈయనకు బయలుదేరి పోదామనుకోంలోనే పెన్నా వచ్చింది. ఇక పెన్నా వచ్చేసరికి గుడికి పోవేది కాలేదు. గుడికి ఆ రోజల్లా మనేదే. ఇక కనబడ్డోళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పడం, లేదా కనబడ్డోళ్ళందరికీ కలిసినప్పుడల్లా చెప్పడం, నేను ఆ రోజు రాలేదు, శ్రీచక్ర పూజ మిస్ అయింది, పెన్నా వచ్చింది, లేకపోతే వచ్చాను, బయలుదేరిన గడప దాటే అంతే పెన్నా బ్యాగ్ పట్టుకొని ఇంట్లో వచ్చింది. ఇట్లా పోదామంటే తను ఒప్పుకోలేదు, తను రాకూడదంట, వాళ్ళ కంటంట, తను రాలేదు, నన్ను రానీలేదు, నా దేవుడు నాకు ఇట్లా మాయలాగా ఆమెను తీసుకొచ్చి పెట్టినాడు. అదే ఈ జ్ఞానం కలిగితే ఎస్ పర్వాలేదు, రా పెన్నామా కూర్చో, నేను ఇప్పుడు శ్రీచక్ర యంత్రం పూజకి వెళ్దాం అనుకున్నా, అవసరం లేదు, నా శరీరమే శ్రీచక్రం, నీ శరీరం ఒక శ్రీచక్రం, ఇదే ఒక యంత్రం, అందులో ఉన్న చైతన్యం, అందులోనే అర్ధనారీశ్వరుడు ఉన్నాడు, ఇగో ఇందులో అర్ధనారీశ్వరుడు ఉన్నాడు. ఆ తత్వజ్ఞానం నాకు దృఢమైంది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళినా సంతోషంగానే ఉంటా, వెళ్ళకపోయినా సంతోషంగానే ఉంటా. ఇది బంధరాహిత్య స్థితి, ఇది సులువైనటువంటి మోక్షాన్ని పొందేటువంటి పద్ధతి. ఈ జ్ఞానం కలగలేదనుకో, ఈ డిసైడింగ్ లేకపోతే నేను వెళ్ళలేకపోయా అనేటువంటి మనేదితో. కాబట్టి ఈ యొక్క నిశ్చయాన్ని పొంది ఆ యొక్క బ్రహ్మతత్వ నిశ్చయం పొందినట్లయితే, ఆ డిసైడింగ్, ఆ అనుభవాన్ని పొంది ఆ నిశ్చయంతో ఉన్నప్పుడు మోక్షం అనేటువంటిది సులువవుతుంది అని చెప్పారు. అట్టి గురుపాదుకను, మోక్షాన్ని సులువుగా అందించేటువంటి ఈ యొక్క గురుపాదుకను, గురుతత్వాన్ని ప్రాతకాలమున మనసులో స్మరించాలి. ఎవరు మనసులో ప్రాతకాలంలో స్మరిస్తారో వాళ్ళకు ఈ యొక్క జ్ఞానము అనుభవంలోకి వస్తుంది. ఎవరికి అనుభవంలోకి వస్తే వారు ఆనందాన్ని పొందగలుగుతారు. దయతల సద్గురు ప్రభు మహారాజుకు జై. ఏమండి దేవుడు గారు ఎక్కడ ఉన్నారు? చిరునామా కాస్త నాకు చెబుతారా మీరు? ఏమండి దేవుడు గారు ఎక్కడ ఉన్నారు? చిరునామా కాస్త నాకు చెబుతారా మీరు? అక్కడ ఇక్కడ ఎక్కడ చూసిన నీవే అంటారు, కానీ కంటికి కనరావు. అక్కడ ఇక్కడ ఎక్కడ చూసిన నీవే అంటారు, కానీ కంటికి కనరావు. వేదంలో నా చెప్పారంటూ, శాస్త్రంలో నా రాశారంటూ, భక్తులు చదివిన భక్తులందరూ మొక్కులు మొక్కి తిరుగుతున్నారు. ఏమండి దేవుడు గారు ఎక్కడ ఉన్నారు? చిరునామా కాస్త నాకు చెబుతారా మీరు?
రాళ్ళల్లోన రప్పల్లోన కొండల్లోన కోనల్లోన నీళ్ళల్లోన నిప్పుల్లోన గుళ్ళల్లోన గురువుల్లోన చీమలు పెట్టిన పుట్టల్లోన ప్రాణం తీసే పాముల్లోన పశువుల్లోన పక్షుల్లోన కుక్కల్లోన చెక్కల్లోన ఉన్నావంటూ నిన్నే కొలిచారు గొళ్ళను కట్టి పూజలు చేశారు ఏమండి దేవుడు గారు ఎక్కడ ఉన్నారు చిరునామా కాస్త నాకు చెబుతారా మీరు వైకుంఠములో విష్ణుమూర్తివని కైలాసములో పరమశివుడువని బ్రహ్మలోకమన బ్రహ్మవు నీవని దండిగా నమ్మారు నీకు దండం పెట్టారు దండిగా నమ్మారు నీకు దండం పెట్టారు చెక్కు రూపముల చెక్కియు భక్తులు నిక్కము గొలిచారు బాధలు బాపే తీరుడవంటూ భజనలు చేశారు కోర్కెలు తీర్చే దేవుడవంటూ కోవెలగట్టారు మంత్రం యంత్రం తంత్రం వంటూ ప్రతిష్ఠ చేశారు మంత్రం యంత్రం తంత్రం వంటూ ప్రతిష్ఠ చేశారు ఏమండి దేవుడు గారు ఎక్కడ ఉన్నారు చిరునామా కాస్త నాకు చెబుతారా మీరు కనిపించే ఈ స్థూలం కాదంటూ కనిపించని ఆ సూక్ష్మం నీవంటూ కనిపించే ఈ స్థూలం కాదంటూ కనిపించని ఆ సూక్ష్మం నీవంటూ నామం రూపం నగ్నలు లేని దైవం నిజమంటూ కొందరు వాదన చేస్తుంటే అవును కాదు అంతుబట్టక దిక్కులు చూశారు దిక్కు తెలుసమని వేదన తోడత వేడుతున్నారు నిగ్గు తెసమని వేదన తోడత వేడుతున్నారు ఏమండి దేవుడు గారు ఎక్కడ ఉన్నారు చిరునామా కాస్త నాకు చెబుతారా మీరు అనువు అనువునా నీవున్నా కనుము కనుమునా నిండున్నా అనువు అనువునా నీవున్నా కనుము కనుమునా నిండున్నా మాటలు రాని రాతి బొమ్మలు మర్మం చెప్పేనా నే మనసారా చెబుతాను మంచిగా వినరండి మాటలు రాని రాతి బొమ్మలు మర్మం చెప్పేనా నే మనసారా చెబుతాను మంచిగా వినరండి కష్టంలో నా తోడై నిలిచే మనిషిని చూడండి ప్రాణాలను పోసే దైవం అతడండి అతడంటే ద్వేషం మానండి బుద్ధి బలముతో యోచన చేసి సత్యము నెరగండి బుద్ధి బలముతో యోచన చేసి సత్యము నెరగండి ఏమండి దేవుడు గారు ఎక్కడ ఉన్నారు చిరునామా కాస్త నాకు చెబుతారా మీరు దివ్యమైన దైవం ఇలలో మనిషిగా పుట్టాడు
సాధన శోధనలెన్నో చేసి తత్వం ఎరిగాడు. తానే దైవం అన్న నిజంబును టక్కున పట్టాడు. పైనుండి క్రిందకు దిగుతూ వచ్చి దేవుడు అయ్యాడు. పైనుండి క్రిందకు దిగుతూ వచ్చి దేవుడు అయ్యాడు. సాధన చేసి మెట్లను ఎక్కి దేవుడు అయ్యాడు. సాధన చేసి మెట్లను ఎక్కి దేవుడు అయ్యాడు. ఈ మరుగును తెలియని మనుషులందరూ తిరుగుతూ ఉన్నారు. ఈ మరుగును తెలియని మనుషులందరూ తిరుగుతూ ఉన్నారు. దేవుడెక్కడని ప్రశ్నలు వేస్తూ గడుపుతూ ఉన్నారు. దేవుడెక్కడని ప్రశ్నలు వేస్తూ గడుపుతూ ఉన్నారు. ఏమండి దేవుడు గారు ఎక్కడ ఉన్నారు? చిరునామా కాస్త నాకు చెబుతారా మీరు? ఏమండి దేవుడు గారు ఎక్కడ ఉన్నారు? చిరునామా కాస్త నాకు చెబుతారా మీరు? ఆ చిరునామా కాస్త నాకు చెబుతారా మీరు? చిరునామా కాస్త నాకు చెబుతారా మీరు? అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.